నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లోకి వెళ్దాం. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగ ప్రసంగమే చేశారు. 15 నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. విపక్షాలపై విరుచుకుపడ్డారు. చేయబోయే పనులను తెలిపారు. అదే టైంలో సోషల్ మీడియా ప్రచారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు సీఎం రేవంత్. చిల్లర పోస్టులు పెడితే తాట తీస్తానని హెచ్చరించారు. ఇంత దారుణంగా తిడతారా, వాళ్ల తల్లి భార్య బిడ్డలను తిడితే ఊరుకుంటారా అంటూ రేవంత్ నిలదీశారు. అవసరమైతే చట్టాన్ని మార్చైనా ఒక్కొక్కడి భరతం పడతానని హెచ్చరించారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతోంది. సోషల్ మీడియా వికృతంగా తయారైందనే టాక్ కూడా వస్తోంది. యూట్యూబ్ ఛానళ్ల మాటున అసభ్యకరమైన మాటలను అప్లోడ్ చేసి వైరల్ చేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి వికృత చర్యలకు చెక్ పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. సీఎం రేవంత్ చెప్పినట్లు ఓ వర్గం మీడియా దారి తప్పిందా? అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఏం చేయాలి? ఈ అంశాలపై ఇప్పుడు డిఎన్ఏలో భరత్ తో డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు రేవంత్ ఏం మాట్లాడారో చూద్దాం. పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టింది, కృష్ణ మాదిగని జైల్లో పెట్టింది. చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష జర్నలిస్టులని వేదిక మీద నుంచి. INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్టులా? ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటురా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందడమని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఏది పెడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది. మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం, సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి.
దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యా భరత్, అంటే చాలా ఉద్వేగంగా మాట్లాడారు. నిజంగా అంటే కొన్ని ఇష్యూస్ చూస్తుంటే నిజంగా చాలా బాధపడే విషయాలే ఆయన మాట్లాడారు. అంటే ఒక లిమిట్ ఉండట్లేదు దేనికి కూడా, ఏది పడితే అది పోస్ట్ చేయడం. అంటే పర్సనల్ లైఫ్స్ అని చూడట్లేదు, ప్రొఫెషనల్ అని చూడట్లేదు, అన్ని పబ్లిక్ లో పెట్టేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఈవెన్ సూసైడ్స్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో నిజంగా దీన్ని ఖండించాలి యాక్చువల్ గా. బట్ ఇది నిజంగా పాసిబుల్ అవుతుందంటారా? ఆయన ఏమంటున్నారు, నేను వదలను ఎవరిని, ఇలా సోషల్ మీడియా నేను కంట్రోల్ చేస్తా అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇవాళ సీఎం మాట్లాడింది సోషల్ మీడియాలో జర్నలిస్టుల పేరుతో కొద్దిమంది చేస్తున్న పోస్టులు. ఆయన స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. మనం చూడండి, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాడు. ఇవాళ స్పెసిఫిక్ గా అసెంబ్లీలో మాట్లాడింది జర్నలిస్టులు, తర్వాత యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరుతో చేస్తున్న వాటి మీద మాట్లాడారు. సో ఎందుకంటే మళ్ళీ సోషల్ మీడియా అంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. సోషల్ మీడియా అంటే నాన్ జర్నలిస్ట్ కూడా అపోజ్ చేయొచ్చు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా. సో లెట్ us కన్ఫైన్ టు దిస్ టాపిక్. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అంటున్నారో దీనికి ఒక విధానం తీసుకొస్తాం, ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అన్నది తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఇట్ ఈస్ హై టైం. ఆయన ఏదైతే అసెంబ్లీలో చెప్పారో హై టైం, దీనికి ఇది సరైన సమయం. దీనికి ఒక నిర్ధారణ, ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అన్న దాని విషయంలో ఒక గీటు రాయి, ఒక ప్రాతిపదిక చేయాలి. అది ప్రభుత్వం చేయకుండా జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ నేతృత్వంలో చేస్తే గనక, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా మంది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు పోయి జాయిన్ అవుతున్నారు. కారణం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో, కొన్ని ఛానల్స్ లో గానీ పేపర్స్ లో గానీ శాలరీస్ సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ కంటే ఎక్కువ జీతాలు అక్కడ ఇస్తున్నారు. ఎవరికైనా బతుకుతారు కదా, డబుల్ శాలరీస్ ఇచ్చి మరి తీసుకుంటారు కదా. సో యూట్యూబ్ లో ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనలేం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న వాళ్ళంతా గొప్ప వాళ్ళు అనలేం. ఇక్కడ మంచి చెడు ఉంది అక్కడ, కాకపోతే అక్కడ చెడు ఎక్కువ ఉన్నట్టు కనబడుతోంది, అక్కడ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే దానికి ఒక మెకానిజం అన్నది లేదు, అడ్డు అదుపు లేకుండా పెట్టేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురించే ఈ మాట్లాడిన వీడియో ఉంది, పోస్ట్ చేసిన వీడియో, మొన్న జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసిన సంబంధించి. సో ఆ వీడియోలో అయితే దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు, దాన్ని అప్లోడ్ చేయడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. దానిలో ఏముందంటే ఆ వీడియో మనం ప్లే చేయలేం, లేకపోతే మనం ప్లే చేసేవాళ్ళం. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, ఒక రైతు ముందు ఒక లోగో పెట్టుకుని ఒక రిపోర్టర్ మాట్లాడుతుంది. ఆ రైతు బూతులు తిడతాడు ఫ్యామిలీ మెంబర్స్, సీఎం రేవంత్ ఫ్యామిలీ మెంబర్స్ ని డాష్ కొడక అని తిడతారు. అల్టిమేట్ గా ఎవరిని, మరి సీఎం రేవంత్ ఇంట్లో మహిళ, ఆయన అదే వ్యక్తం చేశారు. నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అని చెప్పి నా ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని తిడితే కరెక్టా, అది ఎంతవరకు సమంజసం, ఊరుకోం అని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన కూడా మరి సీనియర్ జర్నలిస్టే, రేవతి సీనియర్ జర్నలిస్టే. మరి అక్కడ జడ్జిమెంట్ ఎర్రర్ జరిగింది అక్కడ, తప్పకుండా ఆ తప్పును ఒప్పుకొని ఉండాల్సిందే. అది అప్లోడ్ అంటే ఇప్పుడు లైవ్ లో మాట్లాడితే మనం ఏం చేయలేం కదా, లైవ్ లో మాట్లాడితే ఏం చేయలేం, కానీ లైవ్ లో కాకుండా బయటని అప్లోడ్ చేసి స్టూడియోలో కూడా ఈవెన్ గెస్ట్లు ఏది పడితే అది మాట్లాడుతుంటే ఆపాలి, అది మన బాధ్యత యాక్చువల్లీ. లైవ్ లో మాట్లాడితే ఏం చేయలేం, బట్ తర్వాత దాన్ని ఎందుకు అప్లోడ్ చేశారో అర్థం కాలేదు అక్కడ, దానికి సంబంధించి. అదైతే డెఫినెట్ గా తప్పు. అప్లోడ్ చేసిన కంటెంట్ అయితే ఎవరు కూడా సమర్థించారు, ఎందుకంటే వాళ్ళ భార్యని లేకపోతే వాళ్ళని తిట్లే విధంగా సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, దాన్ని డెఫినెట్ గా ఎవరైనా ఖండించాల్సిందే. సో కంటిన్యూ చేద్దాం చర్చ. మనతో పాటు సీఎం రేవంత్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డి గారు ఉన్నారు. అయోధ్య రెడ్డి చాలా సీనియర్ జర్నలిస్ట్, ప్రింట్ మీడియాలో పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుసుకుందాం. ఎస్ అయోధ్య రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి, వాళ్ళ ఒక దీన్ని జీ తెలుగు న్యూస్ మేము ఇనిషియేట్ తీసుకున్నాం. ముఖ్యమంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఎవరు అవును ఎవరు కాదు, ఎవరు జర్నలిస్ట్, దీనికి సంబంధించి ఈ చొరవ తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ అయితే పడాలి. ఎస్. సో ఇక్కడ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? మొత్తం మన యూట్యూబ్ జర్నలిస్టులు కాదంటే కూడా కరెక్ట్ కాదు కదా, అట్లా ఏమన్నా ఉద్దేశం ఉంటుందా లేకపోతే ఎట్లా? భరతన, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి చర్చలో ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం.
100% జర్నలిజం అనేది ప్రజల సమస్యల మీద లేదా ప్రజలకు వచ్చిన ఇబ్బందుల మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, నోరు విప్పాల్సిందే. దాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి క్షణం మీకు తెలుసు, వ్యక్తిగతంగా కూడా జర్నలిజానికి కానీ లేదా జర్నలిస్టులకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం మీకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. జర్నలిజం మీద ఆయనకు అపారమైన గౌరవం కూడా ఉంది. అదే సమయంలో కేవలం ఒక పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ని తర్వాత ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీని డిఫమేట్ చేయడం, వ్యక్తులను, వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులని కించపరిచే విధంగా, కించపరచడమే కాదు, మీరు వినడే మేము దాని ఇంతకుముందు కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా. జర్నలిజంలో ఉన్నవారు ఎవరైనా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యల్ని ఉన్నట్టుగా మీరు టెలికాస్ట్ చేయగలరా? అట్లాంటిది కానప్పుడు చేసిన వారిని జర్నలిస్టులని ఎట్లా అంటాం మనం? నిజంగా మీరు ఒక ప్రజల సమస్య ఉంది, ఆ సమస్యను సమస్యగా, లేకపోతే అవినీతిలో, లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగిందో నిలదీయడం మీద ఎవరికి అభ్యంతరాలు లేవని కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నాం. అదే సమయంలో కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏ మాత్రం దాంట్లో వాస్తవాలు లేకుండానే వ్యక్తిని టార్గెట్ చేసినా పర్లేదు కానీ కుటుంబ సభ్యులు బూతులు తిట్టారు అక్కడ. దాన్ని అదే మేము అనేది అదే, ఇట్లాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినవి తిట్టుకుంటూ పోతే వాళ్ళకున్న పవిత్రత ఏంటి? అట్లాంటి యాక్టివ్ గా ఇప్పుడు మనం జర్నలిజం భరతన మీరు కూడా చాలా కాలం సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండ్రు. మనకు నైతిక నిబంధనలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక అత్యాచారానికి గురైతే మహిళ పేరు రాయం. అట్లనే చిన్నపిల్లలు తప్పు చేసినా కూడా 18 years లోపు ఉన్న వాళ్ళ మీద మనం వాళ్ళ పేరు మీద రాయం, దానికి జువెనల్ యాక్ట్ ఉంది. అట్లానే దేనికి అది ఇప్పుడు మనం ఇంతెందుకన్నా ఎట్లాంటి ఎవరికి నష్టం లేకుండా జరిగేటి కొన్ని యాక్సిడెంట్లు ఉంటాయి, కొన్ని మర్డర్లు ఉంటాయి, లేకపోతే కొన్ని సూసైడల్ కేసులు ఉంటాయి. వాటిని మనం బ్లర్ చేసి చూపిస్తాం. ఎందుకది అంటే ఒక భయంకరమైన అంశాలు ప్రజల దృష్టిలో అవి కొంత డిస్టర్బ్ చేస్తాయి, లేకపోతే తప్పు జరుగుతున్న వాటిని భయంకరమైన అంశాలను మనం బ్లర్ చేసి చూపిస్తాం, లేదా పేర్లు కూడా రాయం. ఈవెన్ పేపర్లలో కూడా కొంచెం భయంకరంగా ఉన్నాయి, కొంత యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని అంశాలు అట్లాంటివి ఉంటే కూడా వాటిని మనం ఆ ఫోటోలు వేయకుండా వేరేటి వాడతాం, కొత్త ప్లజెంట్ ఉండేటి. ఈ కనీస నియమాలు ఎవరికి వాళ్ళు చేసుకున్నాయి. అదే సమయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత మిగతా మనకున్న దాంట్లో చాలా నిబంధనలు కూడా ఉన్నాయి మనకి ఎవరి కాళ్ళకి. వీటిని అన్నిటినీ ఉల్లంఘించి పనిచేసుకుంటూ పోతూ కేవలం ఒకరికి అనుకూలంగా పనిచేయడానికి కోసం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని, వాళ్ళ కోసం పనిచేస్తున్న నాయకులని ఎంత అసభ్యంగా అంటే వినడానికి కూడా ఆ వీడియో పోస్ట్ చేయడాన్ని ఎవరు కూడా సమర్థించరు. సరే, ఎవరు రైతు పేరిట తిట్టడాన్ని ఎవరు సమర్థించరు, దాన్ని ఎవరు కూడా. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ సంబంధించి ఆలోచిస్తే ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నారని వీళ్ళు ఇవాళ ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఆయన బట్టలు ఇప్పి కొడతా, తోడుకలు తీస్తా, ఇవన్నీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అన్న మీరు విన్నారు కూడా, ఖచ్చితంగా ఏం చేసినా చట్ట పరిధిలోనే చేస్తా అని చెప్పిండ్రు మీరు. అదే శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చట్టానికి లోబడి ఖచ్చితంగా వీళ్ళని నియంత్రించాల్సిందే, దానికోసం అని ముఖ్యమంత్రి గారు డిబేట్ చేసి ఓపెన్ గా అందరి సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. మీకు తెలుసు, ఎంఐఎం వాళ్ళు, సిపిఎం వాళ్ళు కూడా ఫ్లోర్ లో ఉండి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు. వాళ్ళు కూడా చాలా క్లియర్ గానే ముఖ్యమంత్రి గారి అభిప్రాయాల్ని పూర్తిగా ఏకీభవిస్తూనే ఖచ్చితంగా ఒక రోజు దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిందే, స్వీయ నియంత్రణతో పాటు కొన్ని రాజ్యాంగపరమైన నియంత్రణలు కూడా ఉండాల్సిందే అంటున్నారు. అయితే ప్రజలకు సంబంధించిన అంశాల మీద కాకుండా అసలు దాన్ని మాట్లాడిన వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడిని చూడండి, వ్యక్తిత్వ హననానం, లేకపోతే నిజంగా ఏమైనా తప్పు జరిగిందంటే తప్పునేదో నువ్వు ఎక్స్పోజ్ చేసినావు అంటే ఒక అర్థం ఉంది. అట్లాంటివి లేకుండా కేవలం బూతులు ఒక్కటి మాట్లాడమే లక్ష్యంగా చేసుకుంటూ పోతే జర్నలిజాన్ని వాళ్ళని ఎవరికి వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తారు? మనం నిజంగా కూడా ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు జర్నలిజం అనే క్రైటీరియా ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్ గాళ్ళలోనే మాట్లాడే, ఏ ట్యూబ్ పట్టుకుంటే ఆ ట్యూబ్ అని అన్నారు. కానీ సో యూట్యూబ్ లో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ కూడా యూట్యూబ్ లో ఎవరిది వాళ్ళు సొంతంగా పెట్టుకుని వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. దానిలో క్రమ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భరత్ అన్న క్రమ పద్ధతులు చేసుకుంటూ పోతున్నప్పుడు ఒకసారి భరత్ తప్పు చేసిన ప్రశ్నించవచ్చు, అయోధ్య రెడ్డి తప్పు చేసిన ప్రశ్నించవచ్చు, ఇంకొకరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు. కానీ వాంటెడ్లీ అయోధ్య రెడ్డి కోసం పనిచేసుకుంటూ భరత్ కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, మాట్లాడితే తప్పు అని
ఏది పడితే అది భరత్ మీద మాట్లాడుతుంది జర్నలిజం అనొస్తానా? అంటే నేను వాంటెడ్లీ అంటే ఇక్కడ నేను చెప్తున్నా ఒకటి, ఇక్కడ పర్సనల్ గా అలిగేషన్ వేరు, లేదా ఇప్పుడు కొందరు నచ్చకపోవచ్చండి. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీ ఏది చేస్తే అది తిడతారు, లేదా నేషనలిస్టిక్ ఐడియాలజీ వాళ్ళు కమ్యూనిస్ట్ ఏది చేస్తే అది తిడతారు, లేదా కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని పత్రికలు జగన్ ప్రో ఉన్నాయి, కొన్ని పత్రికలు అక్కడ చంద్రబాబు ప్రో ఉన్నాయి. తెలంగాణలో కూడా అట్లా ఉండొచ్చు, అట్లా ఉండి మేనేజ్మెంట్ ఆధారంగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. అంశాల వారిగా సరే, ఒక అంశం వారిగా కూడా మీరు అంశాల వారిగా మాట్లాడము రాయడం వీడ కూడా కొంతవరకు దాన్ని ఇంపార్షియల్ అనలేం మనం. ఇంపార్షియల్ అనే దానికంటే కూడా ఒకరి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఒకరి కోసం పనిచేసిన పూర్తిగా అంటే వ్యక్తిత్వ అననాలు లేకపోతే వ్యక్తిగత అంశాలు లేకపోతే లేని అంశాలను బూతులకు కేవలం బూతులకు లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడడానికే పరిమితమై మాట్లాడేటటువంటి జర్నలిస్టులను మీద అందామా భరత్ అన్న మనం? నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మమ్మల్ని మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి, అడగండి, విశ్లేషించండి అని. అది అక్కడి వరకు కట్టుబడి ఉంటే బాగుంటుంది. సో అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు అన్నది మళ్ళీ క్రైటీరియా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వ విధానాలు లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని అంశాల వారిగా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు? వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి నిర్మాణాత్మకమైన సలహానిగా భావిస్తారు వాటిని. కేవలం మనం తప్పును ప్రశ్నించొద్దని లేకపోతే విధానాల్లో లోపాలని ఎత్తి చూపకూడదని ఎవరు కూడా అన్నారు కదా. ఏ పాలకులు కూడా ఖచ్చితంగా పాలనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని నిర్మాణాత్మకంగా చేసిన సూచనలు సరిదిద్దుకోవడానికి కోసం అది ఒక అవకాశంగానే భావిస్తారు. వీటిని కాదని కేవలం వ్యక్తిత్వ అనడము లేకపోతే బూతులు తిట్టడము అసలు వినడము అనేది కూడా ఎంత ఆవేదన పూర్వకంగా అందులోనే మీరు ఒకటి భరత్ అన్న, అందులో ముఖ్యమంత్రిగా నేనున్నా కాబట్టి నా పేరు ఒకటి పక్కన తీసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరును కనుక పెడితే దాన్ని భరించగలరా అని కూడా ఎంత ఆవేదనతో మాట్లాడింటే దాన్ని మనం అక్కడి వరకు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు కూడా సహించలేరు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులలో మీరు నేను ఇంకెవరున్నా కూడా దాన్ని ఎట్లా భరించగలం? అందుకని మనం ఇప్పటికి కూడా ఏమంటున్నాం అంటే రెగ్యులేషన్ సంబంధించి మెకానిజం ఎట్లా ఉంటే బాగుంటుంది దాన్ని అందుకే డిబేట్ చేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గానే. జర్నలిస్ట్ సంఘాలు గానీ లేకపోతే పత్రికా సంపాదకులు గానీ ఇంతకు ముందున్న వివిధ రంగాల్లో నిపుణులు గానీ ప్రజాప్రతినిధులు గానీ రాజకీయ పార్టీలు గానీ ఇది ఒక నియంత్రణ అనేది లేకపోతే ఇది ఎక్కడికి తీసుకుపోతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన చర్చను మేము ఇవాళ నుంచే మొదలు పెడుతున్నాం. ఇవాళ మేము చాలా మంది అభిప్రాయాలు తీసుకోబోతున్నాం, జర్నలిస్ట్ సంఘాల నేతలు అందరికి తీసుకోబోతున్నాం. అయితే 100% ఇది మంచి పరిణామం అన్న. మీరు కూడా ముందుకు రావడం అనేది జీ న్యూస్ నుంచి ఇది ముందుకు రావడం అనేది ఖచ్చితంగా చర్చ ఓపెన్ కావాల్సిందే అంటున్నాం. ఇది ఒక రోజుతో అంతం కాదు కదా, ఇది ఒక రోజుతో రోజు రోజుకు అంటే ప్రభుత్వాలు ఇంపోజ్ చేసేదానికన్నా సెల్ఫ్ రెగ్యులేషన్ బెస్ట్ అని జర్నలిస్ట్ లో గౌరవం ఉంటుంది. మీరే ఇనిషియేషన్ తీసుకొని మీరే కొన్ని సెమినార్లా లేకపోతే దీని మీద ఒపీనియన్స్ తీసుకొని రెగ్యులర్ గా చేసుకొచ్చి మీరే కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ ఒక 5-6 ఒపీనియన్స్ తీసుకోబోతున్నాం, లైవ్ లో మీకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇవాళ అన్ని సంఘాల నుంచి, జర్నలిస్ట్ సంఘాల నుంచి, జర్నలిస్ట్ సీనియర్ నుంచి కూడా అన్ని సంఘాల సంబంధించి మేము తీసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రధాన ఇబ్బంది ఏంటంటే దీని పేరిట సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అంటే అందరు కాదు, క్వాలిఫికేషన్ ఉన్న యూట్యూబర్స్ కూడా, అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో నుంచి కొద్దిమంది వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అణిచివేత జరుగుతుందా, వాళ్ళకి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారా అన్నది ప్రధాన తప్పును. అంటే మీరు కూడా ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఇప్పుడు మనం ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను మీరు చూసిండ్రు. ఏ జర్నలిస్ట్ కూడా దాన్ని ఆ కార్యక్రమాన్ని జర్నలిస్టిక్ ప్రాక్టీస్ అని అంటలేరు. ఇప్పుడు అది జర్నలిజం అని ఎట్లా అంటారు? మీరు మాట్లాడిన మాటలు వీడియోలు చూసిన అసలు సమర్థించట్లేదు ఎవరు. అది దాన్ని అట్లాంటి వాటిని కాకుండా మీరు నిజంగానే ఏదైనా అవినీతి జరిగింది లేకపోతే లోపం జరిగింది, నిజంగా ప్రజల అంశాలు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ఎత్తి చూపినప్పుడు ప్రభుత్వాలు కూడా జరిగిన లోపాలు అంటే ఇంత పెద్ద మెకానిజంలో ఎక్కడో దగ్గర చిన్న ల్యాబ్స్ ఉంటే వాటిని సర్దిద్దుకోవడానికి ఒక సూచనగానే భావిస్తారు తప్ప దాన్ని వాటిని అడ్డం పెట్టుకుని ఎవరినో వేధించాలని ఒక గతంలో జరిగినట్టుగా జరగదు. కానీ ఇక్కడ ఏమంటారంటే ఆపోజిషన్ ఏముంటుందంటే వీళ్ళందరినీ అడ్డం పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. గతంలో చాలా మంది మాట్లాడిన వాళ్ళను ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోయారు అంటారు. గతంలో కూడా భరత్ అన్న మీరు గతంలో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిండ్రు అన్న చూడండి. మీరు చూడండి
కేవలం పరిపాలనలో ఎవరైతే జోక్యం చేసుకున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడిండ్రు. మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇప్పుడు మన భద్రాచలంలో జరిగిందేంటో మీకు చూసిండ్రు, సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాతనే అక్కడ మాట్లాడిండ్రు. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు అప్పుడు హిమాంశు గురించి బాడీ షేమింగ్ చేశారు. అవును, అదే భద్రాచలం డెవలప్మెంట్ కాలేదు కానీ హిమాంశు శరీరం పెరిగిందని చెప్పి నేను పేరు తీసుకో, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి పేరు తీసుకోకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు అనే ఉద్దేశంతో నేనే పేరు తీసుకోలేదు. మీరు అన్న హిమాంశు గురించి మాట్లాడాల్సింది ఎప్పుడు భద్రాచలంకి ఆయన తలంబ్రాలు ఎత్తుకపోయిండు, ఏ హోదాలో తీసుకుపోయిండు అనేది ప్రశ్నించిండు. అది తప్పన్న? అంటే కుటుంబ సభ్యులు కుటుంబానికి కన్ఫైన్ అయింది కదా అక్కడ, అయితే ఇబ్బంది లేదు. అట్లనే మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ హోదాతో సెక్రటరీకి పోయి మీరు గతంలో మాట్లాడిండి, ఆయన గతంలో తిరిగిండి సెక్రటరీకి. అట్లాంటప్పుడు అంటే మీరు పరిపాలనలోనూ ప్రజలతోనూ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని ఎవరినైనా బయటకి లేకపోతే ఎవరైనా మాట్లాడడం అనేది జరిగిందా? మీరు ఒకసారి రివైండ్ చేయండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మరి మాట్లాడేటోళ్ళు ఎవరైనా పరిపాలనలో కానీ లేకపోతే ఎక్కడైనా మీకు కనపడుతున్నారా? అందుకని అంటే ఒకదానికి లింక్ మీరు కొద్దిగా మీరు చూడేటప్పుడు కూడా నిర్మాణాత్మకంగానే మీరు ఆలోచించండి చెప్తున్నా. ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడిన భాష కానీ లేకపోతే ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా సమర్థించిండ్రా? అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా కాకముందు కానీ తర్వాత పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కానీ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించిండ్రు, రాజకీయ అంశాలకు పరిమితమైనరు, రాజకీయంగా దాడి చేయాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ఏ అంశానికి ఆ అంశానికి విడదీసి చూడండి. ఎంత గౌరవంగా వ్యక్తుల జీవితాలను ఎంత గౌరవంగా ఆయన గౌరవించారు. వాటిని కాకుండా మీరు ఒక పరిపాలనలో జోక్యం చేసుకోవడంలోనూ లేదా ప్రజలతోని సంబంధం లేకుండా ఉన్న వాళ్ళ కుటుంబాల గురించి ఎవరైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడినరా? మీరు ఒక్కసారి చూడండి అన్న. అంటే ఇవాళ సీఎం అసెంబ్లీ స్పీచ్ తప్పు పడుతున్నారు. బట్టలు ఉడదీసి కొడతాం, లేకపోతే ఈ తోడుకలు తీస్తాం, ఇట్లా అనొద్దు కదా అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు, మేము సభ అందరిది అంటే నన్ను సస్పెండ్ చేశారు, బట్టలు ఉడి తీసి కొడతామంటే సీఎంది కరెక్టా అని ఆయన ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు మీరు సీఎం గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా 2 అంశాలు చాలా క్లారిటీ వచ్చి ఇవాళ దాంట్లో కూడా ముఖ్యమంత్రిగా ఒక స్థాయి ఉంటది, ఒక స్ట్రేచర్ ఉంటది, అట్లనే ఒక కుర్చీకి ఒక స్ట్రేచర్ ఉంటది, ఒక హోదాకు ఒక స్ట్రేచర్ ఉంటది. ఆ స్ట్రేచర్ మిమ్మల్ని ప్రజలే తీసేసిండ్రు రాజకీయంగా. రేపు రాజకీయంగా మిమ్మల్ని మార్చురికి పంపుతారు అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు వక్రీకరించి వ్యక్తులకు ఆపాదించుకోవడం అనేది ఒకటైతే, రెండోది ఇది కూడా ఇప్పుడు ఎవరైతే కేవలం వ్యక్తుల దగ్గర కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం, కొంతమంది వ్యక్తుల దగ్గర జీవన భృతి కోసం అంటే కూలి తీసుకొని పని చేసుకొని రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే మంత్రుల మీద వ్యక్తిత్వ హననాలు చేయడం అనేది చూసినప్పుడు అట్లాంటి వాళ్ళను ప్రజాస్వామికంగానే చట్ట పద్ధతిలో బట్టలు ఉడదీస్తామన్నది. అంటే ఒకటి ఇక్కడ అయోధ్య రెడ్డి గారు ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంది. ఇప్పుడు మనం పార్టీలు చేతిలో పత్రికలు టీవీలు ఉన్నాయి, ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. మేనేజ్మెంట్ పాలసీకి అనుగుణంగా జర్నలిస్ట్ పోవాల్సిన సిచ్యువేషన్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కదా. సో దానిలో భాగంగా అట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినా ఇబ్బందే కదా. పార్టీలకు అట్లాగే సోషల్ మీడియా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తుంది, బీఆర్ఎస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, బీజేపీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ ఎజెండా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి అక్కడ మేనేజ్మెంట్ అప్పీల్ చేయొచ్చు అని ఆ విధంగా చేయొచ్చు. సో అక్కడ అది వేరు, కుటుంబ సభ్యులకి మళ్ళీ బూతులు మాట్లాడే వేరు. దెర్ ఇస్ థిన్ లైన్. ఇక్కడ కూడా ప్రభుత్వం ఇప్పుడు మీరు ఒక పార్టీకి లేకపోతే వ్యక్తుల కిందనో లేకపోతే కొంత పరిమిత ప్రయోజనాలతో పనిచేసే ఆ వార్తా సంస్థలు ఏవైనా మీరు ఆధారాలతోనో లేకపోతే వాస్తవాలతోనో కూడిన వార్తలు రాసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు దాని మీద సమస్య ఎక్కడ వస్తుందన్న? మీరు వాస్తవం మీద మీరు ఆధారపడి వాస్తవాన్ని మీరు రిఫ్లెక్ట్ చేసినప్పుడు, వాస్తవాన్ని మీరు రాసినప్పుడు, వాస్తవమే మీరు ప్రజల ముందు పెట్టినప్పుడు మీకు సమస్య ఎక్కడ వస్తుంది? మీరు రాసిన దాన్ని గానీ లేకపోతే మీరు మాట్లాడిన దాన్ని గానీ నిరూపించుకోలేకపోతేనే కదా సమస్య. అంటే మీరు మాట్లాడేదైనా అబద్ధమనో లేకపోతే మీరు కేవలం ఒక ప్రయోజనం కోసం ఒకరిని అంటే ముఖ్యమంత్రి గారిని లేదా మంత్రులను లేదా పార్టీని కొంత ఇబ్బంది పెట్టడానికి కోసం అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. మీ దగ్గర సరైన ఆధారాలు లేకపోతే సరైన నిజాలు ఉన్నాయనుకున్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది? అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది కదా మొన్నటి వరకు. అవును, 100% అన్నా. కానీ కేవలం ఇప్పుడు వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని మేము బూతులు తిట్టిన ఏమైనా ఉన్నాయా?
ఇట్లా మాట్లాడిన ఏమన్నా ఉన్నాయి ఆయన దగ్గర? ఓకే 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 ఒక్కసారి కొండతం దిలీప్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో పాటు, అయోధ్య రెడ్డి గారు. ఒకసారి ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. దిలీప్ గారు. హలో దిలీప్ గారు నమస్తే. నమస్తే అండి. దిలీప్ గారు, ఇవాళ సీఎం చేసిన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? ఒకటి. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే ఎవరైతే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారో ఆ జర్నలిస్ట్ బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేస్తుంది, బీఆర్ఎస్ ఆఫీస్ లో అది షూట్ చేశారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, నాకు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. బేసికల్ గా ఇవాళ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన బెదిరింపులు ఏవైతున్నాయో అవి చాలా దురదృష్టకరం అండి. ఆయన సీఎం ఒక్కరే కాదు, ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా. తన చేతిలోనే లా అండ్ ఆర్డర్ పెట్టుకొని ఆయన జర్నలిస్టులని రోడ్డు మీద బట్టలోడు తీసి ఉరికిచ్చి కొడతా అనడం చాలా, అంటే లోయెస్ట్ పాయింట్ తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో. ఇంత లోయెస్ట్ పాయింట్ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఆయనే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత చేతిలో పెట్టుకొని ఆయనే వ్యక్తుల మీద వ్యవస్థల మీద ఇట్లా బెదిరింపులకు దిగితే ఇంకా ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంటదండి? మొదటిగా అది. రెండోది, ఆయన ఇవాళ నన్ను తిడుతున్నారు అని అంటున్నారు, కానీ ఆయన తిడుతున్నందుకు ఆయన కోపం తెచ్చుకుంటున్నారు, కానీ ఎందుకు తిడుతున్నారో ఆయన అనాలిసిస్ చేసుకుంటున్నట్టు లేదు. బహుశా అనాలిసిస్ చేసుకుంటే ఆయనకు తెలుస్తుంది ప్రజలు ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు ఎందుకు ఆ భాషలో ఆయన తిడుతున్నారు అనేది ముందు ఆయన అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ప్రజలు ఓకే ఇక్కడ దాన్ని అప్లోడ్, అటువంటి భాషను అప్లోడ్ చేయడానికి సమర్థిస్తారా? అప్లోడ్ చేయడం అనేది సెకండరీ అండి. ఫస్ట్ అసలు మీరు కూడా ఒక మీడియా ఛానల్ నడుపుతున్నారు, మీరు వెళ్ళి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైక్ పెట్టండి. అది మూసీ బాధితులు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ బాధితులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరి దగ్గరన్నా మీరు మైక్ పెట్టండి. వాళ్ళు ఏ భాషలో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని తిడుతున్నారో మీరు గమనించండి. పాయింట్ అంటే సమస్య యొక్క మూలం తెలుసుకోకుండా మనం ఓన్లీ దాని లక్షణాలను బట్టి చూస్తే అర్థం కాదండి. సమస్య యొక్క మూలం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు వాగ్దానాలు, వాటి అమల్లో వీళ్ళు ఫెయిల్ కావడం, అందువల్ల ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహం ఇట్లా వ్యక్తమైంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు యూట్యూబ్ ఛానల్ మీద ఎగిరిపడితే లాభం లేదండి. సమస్య మూలం ఎక్కడుందో తెలుసుకొని దానికి పరిష్కారం చేయండి, అప్పుడు తిట్టడం ఆటోమేటిక్ అయిపోతుంది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 4 కోట్ల మందిలో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. ఎప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నా కేసీఆర్ ఎవరో తిడతారు, లేకపోతే ఇంకోళ్ళు తిడతారు. ఆ తిట్టిన వాటిని కుటుంబ సభ్యులు తిట్టారు. అక్కడ రేవంత్ రెడ్డినే కాకుండా కుటుంబ సభ్యుల్ని డాష్ కొడక ఈ విధంగా. ఈ రాష్ట్రంలో కుటుంబ సభ్యులను తిట్టడం అనే అలవాటు ఎవరు మొదలు చేసిరో మీకు కూడా తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల్ని రాయరాని భాషలో, మాట్లాడలేని భాషలో ఇదివరకు తిట్టి ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనే కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ సందర్భంలో పాలిటిక్స్ లో లేని వాళ్ళని తిట్టారా అట్లేమన్నా? చాలా సార్లు ముఖ్యమంత్రి గారి మనవడిని తిట్టినాడు. ఆయన చిన్న పిల్లగాడు, అప్పటికి మైనరు. అప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి అడ్డగోలు బాడీ షేమింగ్ చేసినాడు. ఈయన ఆ చరిత్ర అంతా ఉంది, మీ వీడియోలో దొరుకుతుంది, చూడండి, యూట్యూబ్ లో వెతకండి, ఆయన మాట్లాడిన భాషలు గుర్తుంది. సరే, ముఖ్యమంత్రి కానప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదో భాష మాట్లాడినని అనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉరికిచ్చి కొట్టండి, చెట్టుకి ఎలాడ తీసి కొట్టండి అని చెప్తున్నాడు. హోంమంత్రి అట్లాంటి పిలుపులు ఇస్తే ఎట్లా అండి ప్రజలకు? నాకు అర్థం కాదు. ప్రజలు ఎట్లా సంయమనం పాటిస్తారు? సీఎం ఏమంటారంటే ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నారు, నా చెల్లి, నా తల్లి, నా భార్య ప్లేస్ లో వాళ్ళ చెల్లి, వాళ్ళ భార్యను ఊరుకుంటారా అంటున్నారు. ఎవరు సమర్థించారు. నేనేమంటున్నా అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. మధ్యలోంచి డిస్కషన్ మొదలు పెడితే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీన్ని మొదలు పెట్టిన వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. ఓకే, అయోధ్య రెడ్డి గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నా భరత్ గారు. అయోధ్య రెడ్డి గారు ఒకటి ఏమంటారంటే దీన్ని మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. మూలం ఇంతకుముందే చెప్పిన భరత్ అన్న ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చూడు, ముఖ్యమంత్రి గారికి మనుమలు చాలా మంది ఉన్నారు, అందరిని అనలే. ఎప్పుడైతే సెక్రటేరియట్ కు ఏ హోదా లేకుండా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించిండు. ఏ హోదా లేకుండా భద్రాచలం గుడికి తలంబరాలు మోసుకుపోయినప్పుడు ప్రశ్నించారు. అది ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత. ఒకసారి చెక్ చేసుకోండి, నేను మాట్లాడినప్పుడు ఆగినా. ఒకటి. రెండోది, మీరు ఇష్యూగా మీకు ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఇష్యూగా ఎస్టాబ్లిష్ చేయడాన్ని జర్నలిజం లేకపోతే జర్నలిస్టిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ వ్యక్తిత్వ అనడాన్ని, ఆ విషయంలో ఇప్పుడు మనం ఆ మాట్లాడిన పదజాలాన్ని, భాషను, బూతులను ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ స్థాయి గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు భరత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా, మీరు
మీకేమైనా ఇబ్బంది ఉంది ఖచ్చితంగా ప్రశ్నించండి ప్రజల తరఫున. కానీ ఏ భాష బట్టి ఆ భాష మాట్లాడొచ్చు అని సమర్థించుకోవడం అనేది నేను దాని గురించి మాట్లాడాల్సినప్పుడు అనలేదు. దానికి ఇంకో రకంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మీకు ఉంది నోరు, నాకు ఉంది నోరు, మీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. మీరు అట్లా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడికి పోతుంది అనేది, అంటే మీరు ఒకసారి మీరు మాట్లాడినప్పుడు మీరు దాన్ని సమర్థించుకుంటూ పోతున్నారు అనుకున్నప్పుడు అది ఎక్కడ, దానికి అంత ఎక్కడ ఉంటది? మనం మాట్లాడేటప్పుడు నేను ఇలా మాట్లాడినా వాళ్ళు బాధపడుతున్నారని నీకు కొద్దిసేపు నీకు సంతోషం కలిగిందేమో, రేపు పొద్దున అది ఖచ్చితంగా నీకు రిటార్ట్ అవుతుంది కదా. అందుకనే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి ప్రశ్నించండి. ఒక్కొక్కసారి నిజంగానే ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్టు ఎవరికైనా బాధ ఉంది అనుకో, వాళ్ళు తిట్టిండ్రు అనుకో, యాజ్ ఇట్ ఈజ్ గా లైవ్ మనం ఏం చేస్తాం, ఎడిట్ చేస్తాం. జర్నలిస్టిక్ విలువల్లో మనం ఇంతకుముందే చెప్పినా మీకు, సీరియస్ గా ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే పేరు రాయం, అది జర్నలిస్టిక్ ఎథిక్స్. ఇంతకుముందు పిల్లల మీద కూడా అప్లోడ్ మీరు ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్న దాని మీద మీకు క్లారిటీ ఉండాలి కదా. కానీ కుదురుతుంది అల్టిమేట్ గా ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు, రెండనే కాదు అన్ని రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్యలో బ్లేమ్ కావాల్సి వస్తుంది. మీరు కూర్చొని మీరు అధికారంలో ఉన్నప్పుడైనా మేము అధికారంలో ఉన్నప్పుడైనా రేపు ఏం జరిగినా అంశాల వారిగా దీనికి అది తప్పుగా ఒప్పుకొని దాన్ని రెక్టిఫై. అదే భరత్ అన్న, ఇక్కడ ఏమంటాము, మిమ్మల్ని తిట్టిండ్రు కాబట్టి కరెక్ట్, అది మేము తిట్టాము అని కూడా రేపు పొద్దుగా మరి తిరిగి రాదా? దిలీప్ గారు 2 పాయింట్స్ అండి. ఒకటి, ముఖ్యమంత్రి గారి మనవడు భద్రాచలంలో తలంబ్రాలు సమర్పించినారనేది అబద్ధం. అది ఆయన ఫ్యామిలీ తరఫున సమర్పించినారు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించారు. వీళ్ళు గత 10 ఏళ్లుగా అబద్దాల పునాదుల మీదనే వీళ్ళు నిలబడ్డారు. దాని పునాదుల మీదనే వీళ్ళు మొన్న ఓట్లు వేయించుకొని వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ అదే అన్నిటి కూడా మేము కొత్తగా దాని మీద నిజమా అబద్ధం అనడానికి నేను అక్కర్లేదు. వాళ్ళ యూట్యూబ్ చూస్తే తలంబ్రాలు మోసుకుపోయి కనపడుతుంది. రాజకీయ నాయకులు అందుకని దాని అంత లోతు కూడా ఎందుకు పోతలేను అంటే, మేము తిట్టాల్సి వచ్చినప్పుడు అందులో కూడా మీరు పరిపాలనలో జోక్యం చేసుకున్న వాళ్ళని మాత్రమే మాట్లాడింది తప్ప రాజకీయాలకు పరిపాలనకు ఎవరినేం అనలేదు భరత్ గారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి మేమేమంటున్నాము, చాలా స్పష్టంగా ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం, తప్పుగా ప్రశ్నించే జర్నలిస్టులకు ప్రజాపాలనలో ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. కేవలం అబద్దాలు, బూతులు, భాష మీదనే ఆధారపడి రాజకీయాలు చేద్దామనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలే చర్చించాల్సి వస్తుంది. ఒక్క నిమిషం అయోధ్య గారు, ఒక్క నిమిషం దిలీప్ గారు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయోధ్య గారు. పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక వర్గం, ఒక బాధితుల పక్షాన మీరు మాట్లాడినప్పుడు ఏమైందంటే, బాధితులు ఎవరు కూడా మంచి మనలాంటి భాష మాట్లాడుకోరండి. వాళ్ళెవరు మధ్యతరగతి భద్రజీవులు కాదు బాధితులు. వాడి ఇల్లు పోతుంది అక్కడ, వాడి పొలం పోతుంది అక్కడ. ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు మీరు మంచి లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారండి? ఆ చర్చ ఎంతనన్నా చేయొచ్చు. అది అప్లోడ్ చేయడం కరెక్టా కాదనే చర్చ ఎంతనన్నా చేయొచ్చు. మనం దీని ఏమంటే, సమస్య యొక్క మూలం ఏంటి? ఈ ప్రభుత్వము, ఈ పార్టీ చేసిన వాగ్దాన భంగం వల్ల ప్రజలకు అవుతున్న ఇబ్బందుల వల్ల ఇవాళ తెలంగాణలో అనేక సెక్షన్ల ప్రజలు ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. ఆ ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ భాష అయితే వాడుతున్నాడో అదే భాషను వాళ్ళు చూస్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి మాట్లాడితే కరెక్ట్ ఎట్లయింది, ఆ బాధితులు మాట్లాడితే తప్పు ఎట్లయింది అని అడుగుతున్నాను నేను. మీరు ఇవాళ శాసనసభ విషయమే తీసుకోండి, ఏం మాట్లాడుతున్నాడు? నేను ఉరికించుకోవడం, బట్టలు కూడా తీసి అనడం ఏంటంటే ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అదేనా? ఆయనే అదుపులో లేకపోతే బాధిత ప్రజలు ఎట్లా అదుపులో ఉంటారు? ఈయన నలుగురికి మంచి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నాడు కదా. ఓకే అయోధ్య రెడ్డి గారు, అదే ముఖ్యమంత్రి బట్టలు ఇప్పి కొడతా అని ఎందుకు అంటున్నారని అంటారు. నేను ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం రాలే అక్కడి నుంచి కూడా. వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళకి నిజంగా ఆవేశం ఉందా, లేకపోతే వాళ్ళతో మాట్లాడించి కొంత ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు తిప్పిచ్చిందా, ఆ రెచ్చగొట్టిందా అనేది మీకు వీడియోలో మనకు లిటరల్ కనపడుతుంది. అది లేదు. ఇంకా ఎట్ ది సేమ్ టైం మనం మాట్లాడేది అదే భాష గురించి. ఇప్పుడు అదే భాష అట్లాంటిది బాగలేదనే మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు సమస్య ఉంటే మళ్ళీ అదే చెప్తున్నాం, ఫండమెంటల్ గా మీకు సమస్య ఉంటే ప్రశ్నించవచ్చు అన్నాక సమస్య ఉంది కాబట్టి మాట్లాడతారు అంటే ఏది పడితే అది మాట్లాడొచ్చునా? అంటే మీకే లేదు కదా నోరు, మాకు కూడా ఉంది కదా అంటున్నాం. మేము మళ్ళీ అదే అంటున్నాం, మాకే కాదు కుటుంబ సభ్యులు మీకు కూడా ఉన్నారు కదా అంటున్నాం. సో ఇప్పుడు అంటే గౌరవంగా రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఒక దగ్గర మొదలైతే దానికి అంతం ఎక్కడ? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఇటువంటి లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడినా సరే చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం?
అంటే అదే అన్న, దీని మీద డిబేట్ జరగాలని చెప్పింది ముఖ్యమంత్రి గారు. అదే దీని మీద అన్ని పార్టీలు కానీ లేకపోతే పత్రికాధిపతులు, జర్నలిస్టులు, సంపాదకులు, వివిధ రంగాల మేధావులు, నిపుణులు, ప్రజాస్వామికవాదులు లెట్ దెమ్ కమ్, ఓపెన్ చేయండి, డిస్కస్ చేయండి, ఏది మంచిదో ఏదో ఓపెన్ గా ఒక గైడ్ లైన్స్ పెట్టండి. అందరికి ఈ విషయంలో చర్చకు రెడీ అంటారు. చర్చకు ఏమైనా ఇబ్బంది ఉందా? సరే, ఇంతకుముందు ఇప్పటి వరకు చర్చకు మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామండి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన భాష మార్చుకోనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఆయన నుంచే మోటివేట్ అవుతున్నారు, ఆయన వాడిన భాషనే మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు మారాలంటే ముందు ముఖ్యమంత్రి మారాలనేది నా డిమాండ్. అంటే ఈ విషయంలో అల్టిమేట్ గా అన్ని పార్టీల వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు భరత్ గారు. 2 రోజుల క్రితం కొత్త ఉద్యోగాలు ఇస్తూ, ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ వాళ్ళందరూ చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళ ముంగటి ఏమంటాడండి, కేసీఆర్ గారు మార్చుడికి పోతారని అంటాడు. అసలు అట్లాంటి అసభ్యకరమైన భాష వాడొచ్చునా? అది కూడా టీచర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అన్నాను అని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. మళ్ళొక అబద్ధం. ఇవాళ శాసనసభల్ని శాసన మండలిలో ఒక ఆయన, శాసనసభలో ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యులే అంటున్నారు. అది బయట ఎక్కడో చేసిన స్పీచ్ గురించి శాసనసభలు ఎట్లా చర్చిస్తారని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కేసీఆర్ నే అన్నాడని. బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్దరు ఇవాళ సభలో మండలిలో చెప్పినారు ఆ మాట. కానీ అది బయట చేసినాడు కదా వ్యాఖ్యలు. దాని గురించి సరే, అంటే ఇప్పుడు నాయకులు తిట్టుకోవడం సరే అది తప్పు, దాని ఎక్స్క్లూజివ్. కానీ ఒకటి అంటారు కొంతమంది ఏంటంటే అసలు ఈ భాష స్టార్ట్ చేసిందే కేసీఆరే చాలా ఇటువంటి అబ్యూజివ్ వర్డ్స్ వాడారని కొద్దిమంది అంటారు. ఏంటంటే కిషన్ రెడ్డిని రండా అని మాట్లాడారు. ఉద్యమ కాలంలో ఆగ్రహావేశాలతో చాలా అంశాలు చాలా వస్తాయి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా మీకు తెలుసు, నేను 2001 నుంచి 2000 నుంచి ఉన్నా. ఈ విషయంలో మీకు తెలుసు ప్రతిదీ రికార్డు ఉంటది, ప్రతిదీ బేస్ ఉంది. మీరు మాట్లాడవచ్చు, ప్రతిదానికి ఆధారాలతో సహా మాట్లాడవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఒక హుందాగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజకీయం ఖచ్చితంగా వైరుధ్యాలు ఉంటాయి. నీ అభిప్రాయాలు నీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. రాజకీయంగా నీ అంశాలతో పాటు నువ్వు నీ పాలసీలు లేకపోతే విధానాలు అంశాల వారిగా మాట్లాడి కొద్దిగా ఒక్కొక్కసారి ఆకర్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఉద్యమ నేపథ్యమో లేకపోతే ఇప్పుడు రాజకీయ నేపథ్యమో లేకపోతే ఒక్కొక్కసారి ఇట్లాంటి బాధ కలిగినప్పుడు ఆవేశ నేపథ్యమో భావోద్వేగాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఒక స్థాయిని మించిపోయినప్పుడు అవి ఎవరికైనా నష్టం కలుగుతాయి. మీరు అన్నట్టు ఇంతకుముందు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నాం కాబట్టి నా మనసు చాలా సంతోషంగా ఉంది అని మీరు అనుకున్నారనుకో, ఇవి రేపు ఒకరోజు అయిపోదు కదా, ఇవాటితో అయిపోదు కదా. మరి ఒక్కసారి అందరికీ ఉంది, అందరికీ మనుషులు ఉన్నారు, అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతాయి? కానీ సరే, ఇంతకు ముందు తప్పులు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రెష్ గా ఇక్కడ నుంచి ఇటువంటి జరగకూడదు అని ఇప్పుడు కేటీఆర్ ను పిలిపించి మాట్లాడొచ్చు కదా. మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఇద్దరు వైపు నుంచి పెద్దగా బీజేపీ వైపు నుంచి ఉన్నట్లేవు. రెండు సోషల్ మీడియాలో తిట్టుకుంటుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ విధంగా తిట్టుకుంటున్న పరిస్థితి. పిలిచి మాట్లాడుకొని ఎందుకంటే అల్టిమేట్ గా కుటుంబ సభ్యుల్ని తిడితే ఎవరు కూడా సమర్థించారు, అటైనా ఇటైనా. అటు హట్టైన వాళ్ళు నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. ప్రశ్న మొదటి నుంచి చెప్తున్నాం, మీరు విధానాల మీద, తప్పుల మీద లేకపోతే తప్పొప్పుల మీద ఖచ్చితంగా ఏమైనా లోపాలుంటే నిర్మాణాత్మకంగా చూపించవచ్చు. కానీ భాష విషయంలో, వాడుతున్న భాష విషయంలోనే మీరు ఏకీభవిస్తున్నారా? నేను దాన్ని అప్లోడ్ చేయడాన్ని ఏకీభవించాను. దిలీప్ కొడతం కూడా అదే అంటారు, అప్లోడ్ సరే అది వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, కానీ ఆ బూతులు కానీ దీన్ని స్టార్ట్ చేసిన ఎవరు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారు అని ఆయన అంటారు. అందుకే అట్లా మాట్లాడదాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది కూడా అంత దూరం కూడా పోతలేము. వాటి మీద ఇప్పుడు మీరు ఫైటింగ్ నేచర్ ఉందాము అనుకుంటే ఒక లైన్, కానీ ప్రభుత్వం చాలా ఉందాగానే అన్ని పార్టీల అభిప్రాయాల్ని, అన్ని సంస్థల, వ్యక్తుల, నిపుణుల లేకపోతే ప్రజాస్వామిక వాదుల అభిప్రాయాలను ఖచ్చితంగా డిబేట్ చేసి చర్చించి వాటికి ఒక అంతిమంగా ఏది బాగుంటే అది బాగుంటది. గేమ్ రూల్ అనేది అందరికి ఒకే రకంగా ఉంటుంది. అప్పుడు ఆ గేమ్ రూల్ ఏందో ఫ్రేమ్ చేసుకోవడంలో అందరు కలిసి వస్తే అందరికి మంచిది అనేది ప్రభుత్వం అంటే స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఇవన్నీ కూడా కలగలిపి ఉండడము అనేది రేపు పొద్దున రాబోయే తరాలకు కొంత ఆరోగ్యవంతమైన తెలంగాణని ఇస్తామని, ఆరోగ్యవంతమైన అభివృద్ధిని లేకపోతే మనకు రావాల్సిన మంచి ఫలితాలను రాబట్టాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో ఒక అడుగు ముందటికేసి దీని మీద చర్చిద్దామని ఓపెన్ గానే చెప్పిండ్రు. దాని మీద చర్చించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది ఓపెన్ గానే అసెంబ్లీలో చెప్పిండ్రు. దానికి మిగతా పక్షాలు కూడా ఈ సెషన్ లో చర్చించడానికి కానీ అసెంబ్లీ బయట చర్చించడానికి కూడా అన్ని పత్రికలు, పత్రికా
ప్రతినిధులు, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పినట్టు వివిధ సంస్థలు, రకరకాల ప్రజాస్వామిక హక్కుల మీద పనిచేసిన సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుందామని అన్నారు ముఖ్యమంత్రి గారు. లెట్ దెమ్ ఎవరెవరు ఎట్లాంటి ఫలితాలు, ఎట్లాంటి విధానాలతో, లేకపోతే ఎట్లాంటి ఆలోచనతో వస్తుందని బట్టి భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయి అనిపిస్తుంది. భరతన ఈ సెషన్ లోనే చర్చ ఉంటుందా దీనికి సంబంధించి? అంటే ఇక దాని మీద ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటూ చూడాలి. చేద్దాం అనేది మాత్రం ఆలోచన ఓపెన్ గానే. కానీ ఒక్కటంటే ఇప్పుడు మీరు సిపిఆర్ఓగా, సీఎం సిపిఆర్ఓగా ఒకటి చెప్పండి. ఇప్పుడు సేమ్ ఈ టర్మినాలజీ మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశారు, రేవతిని అరెస్ట్ చేశారు. సేమ్ అదే కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఆ విధంగా మాట్లాడిన అరెస్ట్ చేస్తారా? చేసినప్పుడు చట్టం అనేది, అందుకే అన్నా కదా, చట్టం అనేది అందరికి ఒకే రకంగా వర్తిస్తుంది. చట్టం అనేది అందరికి వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఇవాళ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, చాలా సార్లు అధికార పార్టీకున్న అంశం ఆధారపడి ఉంటుంది తప్ప, మనం చేసిన తప్పు ఒప్పుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప చట్టం వ్యక్తుల్ని బట్టి మారదు కదా. ఎవరు చేస్తే తప్పే అంటారు. ఓకే ఓకే దిలీప్ గారు, దీనిలో అభ్యంతరం ఏముంది? ఇప్పుడు మీ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాట్లాడినా సరే ప్రభుత్వం ఇదే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు. భరత్ గారు, ఒక మౌలికమైన తేడా ఉందండి ఇక్కడ. రెండు పార్టీల మధ్య సమస్య కాదు ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటే మీరు చెప్పిన పరిష్కారం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజలు తిడుతున్నారండి ప్రభుత్వాన్ని. మీరు ఏ అసెంబ్లీలో చర్చిస్తారు? ప్రజల్ని తిట్టొద్దని ఎవరు చెప్తారు? ప్రజలకు సమస్యలున్నాయి కాబట్టి తిడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మూసీలో దాన్ని పబ్లిక్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మీడియాది కదా. చేయకుండా ఉండాల్సిన రూల్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అది రెండు ప్రజలంటే సరే, ప్రజలు ఇటువైపు వాళ్ళని తిట్టచ్చు, అటువైపు వాళ్ళని తిట్టచ్చు. నేనేమంటున్నా అంటే కానీ దెర్ ఇస్ సెన్సార్షిప్, దీనిలో సెన్సార్షిప్. ఎందుకంటే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా అబ్సల్యూట్ రైట్ కాదు, దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కదా. అవును. అయితే ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్లో ఎంత మెజారిటీ ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ భాషలో వ్యక్తీకరణ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎంతమంది కానీ మీరు జర్నలిస్టులని ట్యాగ్లు ఇస్తారు, అది ఐడెంటిటీ ఇస్తామో వాళ్ళు మాత్రమే మాట్లాడాలన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి ఒక మాటలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనకు డిజిటల్ మీడియా గురించి, సోషల్ మీడియా గురించి అవగాహన లేనట్టు. ఇవాళ బాధితులైన ప్రజలందరూ తమకు ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడతారు. వాళ్ళు దాన్ని ఆయన ఎట్లా నియంత్రించాలనుకుంటున్నాడు? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం గవర్న్ అయితే, అంతేగాని ఈయన సొంతంగా ఈయన జర్నలిస్ట్ కాబట్టి ఈయన మాట్లాడొచ్చు, ఆయన జర్నలిస్ట్ కాదు కాబట్టి ఆయన మాట్లాడొద్దు, ఈయన సొంత రూల్స్ పెట్టుకుంటే నడవద్దు. అదొకటి చెప్పదలుచుకున్నాను. అంటే ఆయన చెప్పింది ఏంటంటే జర్నలిస్ట్ రిలేటెడ్ అక్రిడేటెడ్ ఎవరు, నాన్ అక్రిడేటెడ్ ఎవరు, ఇది డిసైడ్ చేద్దాం. కరెక్ట్. ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరూ వాళ్ళ ఒపీనియన్స్ వ్యక్తపరుస్తున్నారు కదండి. దానికి జర్నలిజానికి ఏంటి సంబంధం? సోషల్ మీడియాలో కూడా ఐటీ యాక్ట్ ఉంది కదా, చట్టాలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. వాటితోని మనం నియంత్రించవచ్చు. అంతేగాని తను ఏదైతే ఫత్వా జారీ చేసిండో ఇవాళ అది నడవదు అని అంటున్నాం. అంటే ఆయన మేము అవసరమైతే చట్టాలు సవరిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ గా చట్టాన్ని సవరించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ బహుశా వారికి తెలిసి ఉండదు. ఇంటర్నెట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఈయన చట్టాలు చేస్తే నడవదండి. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కేసున్నది ఉన్నాయి, చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, లేవకేం లేదు, ఉన్నాయి. అంటే మేబీ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రిలేటెడ్ ఆయన ఫాలో అయితే మిగతా ప్రజలందరూ ఫాలో అవుతారండి. ఆయన రూల్స్ ఫాలో అయితే అందరు ఫాలో అవుతారు. ఆయన యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఓకే అయోధ్య రెడ్డి గారు, సీఎం ఫాలో కావాలి ఫస్ట్ అంటున్నారు. వాళ్ళు చెప్పాల్సింది అంటే ఏందో వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అంటే వాళ్ళు డిబేట్ అనేది మీకు అర్థమై ఉంటది. మీ ప్రభుత్వ పరంగా ఒకటి జర్నలిస్ట్ గా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పిందైతే మీరు విన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనుకున్నారు మొదటి నుంచి కూడా. ఆయన ఒక ఫెరోషియస్ అంటే కొంత ఆవేశపరుడైన నాయకుడే గాని అహంభావి కాదు. ఎట్ ది సేమ్ టైం ప్రతీకార ధోరణితో ఉన్న నాయకుడు కాదు. ఉదాత్తంగా మనం చూస్తున్నప్పుడు కొంత మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా చాలా స్పష్టంగా ఎవరికి జరిగినా ఆయన చాలా స్పష్టంగా ఒకటే అన్నాడు, నా పేరు తీసి మీ పేరు అక్కడ పెట్టి మీ కుటుంబ సభ్యులను అట్లా అబ్యూజ్డ్ గా మాట్లాడడం మీకు ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించండి. దాని వరకు మీరు మాట్లాడుతుంటుందంట. ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 కోట్ల ప్రజలకే ఇబ్బంది కలిగినప్పుడు దాని ఫలితాలు ప్రజాస్వామ్యం ఎట్లుంటే అందరు చూస్తారు. ఇప్పుడు మొన్న మనం చూసినాం, అంతకంటే ముందు చూస్తున్నాం. ప్రజల కోణంలో ప్రజలు ఆలోచిస్తారు. కానీ ప్రజలు తిడతారు అని చెప్పడము అనే దాంట్లో కొంత మీకు ఉద్దేశం అర్థమై ఉంటది. ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చట్టము అనేది కూడా అందరికి సమానంగానే ఉంటది. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే. నిజంగానే ఎవరి కోపం వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టొచ్చు అనుకుంటే
ఇక దాన్ని అంతము అది ఇక్కడ ఉంటది. ఇప్పుడు జర్నలిస్టు తిట్టడానికి వ్యక్తులు తిట్టడానికి తేడా ఉంటది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, జర్నలిస్టు ప్రమాణాలకు లోబడి పనిచేసేవాళ్ళు జర్నలిస్టులు అవుతారు. అట్లా కాకుండా ఏది పడితే తిడతాము, ఏది పడితే చేస్తాము అంటే మన చట్టబద్ధులు లేరంటే కదా. చట్టాన్ని ఉల్లంఘించడం లేవో ఏమైతారో మీకు తెలుసు. చట్టం ఎవరు ఉల్లంఘిస్తారో, చట్టాన్ని ఎవరు చేతులకు తీసుకుంటారో కూడా మీకు తెలుసు. అంటే జర్నలిస్టులకు ఉండే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకు వర్తింపకుండా చేస్తారు అంతేనా? 100% అంటున్నాయి. ఇప్పుడు మనం ఎవరికైనా రోడ్ ఎక్కినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటావు. నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోను, నా ఇష్టం ఉన్నట్టు నేను ట్రాఫిక్ రూల్స్ నాకు వర్తించవు, నాకు అర్జెంట్ ఉంది కాబట్టి నేను ట్రాఫిక్ రూల్స్ వర్తించకుండా పోతా అన్నప్పుడు ఆ చట్టం మీకు వర్తిస్తుంది కదా. అంటే జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైన ఇమ్యూనిటీ ఏం లేదు. అంటే మీరు ఒకటి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల సమస్యలను మనం ఏమైతే గైడ్ లైన్స్ అనుకున్నామో ఆ గైడ్ లైన్స్ లోపల భావాన్ని వ్యక్తీకరించబడినప్పుడు దాని పెద్ద సమస్య ఏమి ఉండదు కదా భరత్ అన్న. చాలా సమస్యలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏదో బాధ ఉందని ట్వీట్ చేస్తానో, లేకపోతే మనకు నిజంగా చట్టపద్ధతిలో పడి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో కనపడ్డప్పుడు వాటిని ఖచ్చితంగా మీరు సమస్యను పరిష్కరించడానికి పోతున్నారు. చాలా సమస్యలు పరిష్కారమని మీకు తెలుసు, చూస్తున్నారు. కానీ దానికి బూతులు పరిష్కారం కాదు కదా. బూతులలో తిడతారు అనుకున్నప్పుడు వాళ్ళు చట్టాన్ని తమకు అనుకూలంగా, అంటే చట్టం మాకు వర్తించదు అనే ఇమ్యూనిటీతోనో లేకపోతే చట్టానికి అతీతమైన భావనతో ఉన్నప్పుడు చట్టం మనం దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరన్నా? అంటే మేము అనేది కూడా దీన్ని కూడా మనం ఎట్లుండాలి. ఇంతకుముందు ఒక వాలిడ్ క్వశ్చన్ అడిగారు, ఎవరు జర్నలిస్టులు, వాటి ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ అనుకున్నప్పుడు కేవలం ఒక పార్టీగానో లేకపోతే ప్రభుత్వంగానో వ్యక్తులుగానో ఆ గైడ్ లైన్స్ నిర్ధారించలేదు అనుకుంటున్నాం అందరూ, అన్ని పార్టీల రాజకీయ నాయకులు. మీకైతే అభిప్రాయం లేదు సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబర్స్ అందరూ జర్నలిస్టులు కాదని అట్లయితే ఏం చేయరు కదా? ఎందుకంటే దాని నుంచి కూడా దానిలో కూడా క్వాలిటీ ఉంది, దానిలో కూడా 100% అంటున్నాం. ప్రజల సమస్యలు వ్యక్తులుగా అంటే ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు దిలీప్ గారు చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియా రూపం మారింది. నీకు నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగింది సోషల్ మీడియాలో నీకున్న ఫోరంలో చెప్తావు. అది ప్రజాస్వామ్యయుతంగా భాష ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సి వచ్చేటప్పుడు ఒక మార్గాలు ఉన్నాయి. దానికి భావానికి వ్యక్తీకరణకు కూడా పరిధులు ఉన్నాయి. మాటలకు, భాషకు, పరుష పదజాలానికి మధ్య చాలా తేడా ఉంది కదన్నా. ఆ దాంట్లో వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా అది చట్ట పరిధిలో ఉంది అనుకున్నప్పుడు పరిష్కారానికి గురవుతుంది. పరిష్కారానికి మీకు అట్లా కూడా మీరు చాలా సార్లు మనం ఈ మధ్య కాలంలోనే చూసినాం. హెల్త్ తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు లేదా ప్రజావాణిలో పోయినప్పుడు చాలా సమస్యలు పరిష్కారమైనాయి. దానికి జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళ మీద ఏం లేవు కదన్నా. సమస్యగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సమస్యలో వ్యాలిడిటీ ఉంది అని ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వమా లేకపోతే దానికి ఉన్న గైడ్ లైన్స్ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనో తీసుకొచ్చిన చట్టాలు కాదు కదా ఇవన్నీ, పాత చట్టాలు కదా అమలు అయ్యేటి అన్ని కూడా. సో లోబడి జరిగినప్పుడు వాటి మీద ఎందుకు వస్తే అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు కదన్నా. ప్రజాస్వామికంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నించిన ప్రజాస్వామికంగా నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పుడు దాని మీద అబ్యూజుడు ఏముంది? ఆ సమస్య నిజంగానే సమస్యలో వ్యాలిడిటీ ఉంది, సమస్య పరిష్కారానికి చట్టపద్ధతిలో ఒక మార్గం ఉంది అనుకున్నప్పుడు 100% ఆ సమస్య పరిష్కారం అవుతుంది. పెద్ద పంచాయతీ ఏముంది? ఒకటి జీ తెలుగు న్యూస్ పంచాయతీ ఎప్పుడు వస్తుంది? అబద్ధం చెప్పినప్పుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం వల్లనో లేకపోతే భావజాలం లేకపోతే మన భాష వాడడమో లేదు నా ఇష్టం ఉన్న బూతులు నేను తిడతాను వడాల్సిందే అనుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు సమస్య వస్తుంది తప్ప మిగతా సమస్య అసలు మిగతా ఇష్యూసే రావు కదా. ఇప్పుడు మనం ఒకటే సింగిల్ పాయింట్, కేవలం ఇప్పుడు మనం నిన్న మొన్న మనం అందులో చూసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చూసిన ఈ భాష మీరు కరెక్ట్ అని అంటున్నారా? మనం కన్ఫైన్ అయ్యి భాషకే కదా. మన పాలసీకో విధానాలకో లేకపోతే తప్పులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీద మనం మాట్లాడతలేం. మనం కన్ఫైన్ అయింది పూర్తిగా భాష మీదనే, పదజాలం మీదనే. ఆ భాష ఎవరి మీద ప్రయోగించిన కుటుంబ సభ్యులు, నాయకులు, అది వైసావర్స ఇద్దరికి, అది ఇద్దరికనే కాదు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు లేవు, ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి. పార్టీల మధ్య జరుగుతుంది అది సమస్య. ఎందుకంటే అంటే చాలా మంది వ్యక్తులు కేవలం ఒక రెండు పార్టీలే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇంతమంది ఇష్యూ అది దాన్ని అక్కడక్కడి చూడకుండా కేవలం భాషతోటే మేము వాళ్ళను వ్యక్తిత్వాన్ని హనన చేస్తాము, భాషతోటే మేము అధికారంలోకి వస్తాము, తిట్టడం ద్వారానే అధికారంలోకి వస్తాము, తిట్టడం ద్వారానే ముఖ్యమంత్రి పదవులకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని దించుతాము అనే ఒక అభిప్రాయం ఉన్నప్పుడే తప్పులు జరుగుతాయి. అట్లాంటి వాటికి కొంత ఇష్యూస్ వస్తాయి. కానీ మీకు రెండు ఆలోచన కూడా అవసరం రాదు భరత్ అన్న. జర్నలిస్ట్ గా ప్రజాపాలనలో మీరు చూడండి చాలా అంశాలు ఎదురుగా ప్రశ్నిస్తే కూడా గౌరవంగానే తీసుకున్నారు.
గతంలో చూసిరు కొన్ని ఆర్గనైజేషన్స్ సెక్రటేరియట్లకు కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ రాని విషయాలు చూసిరు. ఇవాళ వాళ్ళ వ్యక్తుల పార్టీ ఆఫీసులు కూడా చిట్ చాట్లకు కూడా తీసుకుంటున్నాం మేము. అడగండి ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ కానీ టీవీ న్యూస్ కానీ జర్నలిస్టులు అడగండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ లో కూడా వాళ్ళు ఓపెన్ గా వస్తున్నారు. మంచి పరిణామం. దిస్ ఇస్ డెమోక్రసీ. మంచి పరిణామం. మీరు చేసిన అడగండి అంటే మీరు ఏం లేదు ఇప్పుడు మీకైతే అంటే ఇక్కడ జర్నలిస్టులకు సరే మేనేజ్మెంట్లకు ఉండొచ్చు కానీ జర్నలిస్టులు అయితే అందరితో అదే ఉంటారు. చాలా మంచి పరిణామం చిట్ చాట్. నేను అప్రిషియేట్ యూ అయోధ్య రెడ్డి గారు. ఇదే కాదన్నా ఇంకా నేను సిపిఆర్ఓగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇది అబ్జర్వ్ చేశాను. ముఖ్యమంత్రి చిట్ చాట్లకి మీరు నమస్తే తెలంగాణ టీ న్యూస్ జర్నలిస్టులను కూడా పిలవడం ఆహ్వానించడం రియల్లీ అప్రిషియేటివ్. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా జర్నలిస్టులుగా టీ న్యూస్ లో నమస్తే తెలంగాణలో పనిచేసి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఈ ఏడాదిలో చాలా మందికి చేసినాం మేము. అంటే ప్రభుత్వ పరంగా నేను వ్యక్తిగతంగా అంటలేను, వాళ్ళ మీద కూడా వివక్ష చూపించలేదు. అంత బ్రాడ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సరే ఇంతకుముందు అట్లా అంటే ఆ గవర్నమెంట్ కూడా సరే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసిన పత్రికలు వాళ్ళకు కూడా చేసింది, చేయలేదు అనలేదు. బట్ మీరు చిట్ చాట్ లో కూడా ఇన్వైట్ చేయడానికి రియల్లీ అప్రిషియేటివ్. విరాహత్ అలీ గారు లైన్ లో ఉన్నారు, TUWJ అధ్యక్షులు. థ్యాంక్ యూ. విరాహత్ అలీ గారు. సో రేహానా, ఇప్పటివరకు మనం 2 ఆర్గ్యుమెంట్స్ విన్నాం. ఒకటి దిలీప్ కొణతం, డిజిటల్ మీడియా డైరెక్టర్, బీఆర్ఎస్ డిజిటల్ మీడియా మొత్తం కూడా ఆయన చూస్తారు. రెండవది సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డి. ఒకటి నేనేమంటా అంటే నష్టం ఇద్దరికి జరుగుతుంది. దీనిలో ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా ఇటువంటి జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల మీద దీనికి సంబంధించి. కానీ అల్టిమేట్ గా సఫర్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తిడుతున్నారు, పండబెట్టి తొక్తా లేకపోతే ఏదంటారు, కానీ పొలిటీషియన్స్ ను తిడుతున్నారు. అక్కడ ఒక లైన్ అది తప్పే, బట్టలు కూడా తీసి కొడతా అంటారు. కానీ ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడట్లేదు. పాలిటిక్స్ లో లేని ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడటం మీద ఇక్కడ చర్చ. ఇంకా మిగతా తిట్లు బూతులు మొదలు పెట్టుకుంటూ పోతే అది ఎవరు మొదలు పెట్టారో ఏందన్నది కాదు. సో దాన్ని ఒకవేళ అది రైతు పేరు మీద తిట్టించినా లేకపోతే జర్నలిస్ట్ తిట్టించినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అప్రిషియేట్ చేయొద్దు. ఒకటి. రెండోది, జీ న్యూస్ గా మనం జీ తెలుగు న్యూస్ నుంచి దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రపోజల్ చేశారో. అయితే ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇట్స్ నాట్ ఏ ఒకరి చేతిలో ఉండేది కాదు. ఇక్కడ ఆ పేరు మీద రిస్ట్రిక్షన్ అన్నది జెన్యున్ గా కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా సంస్థలు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత డిజిటల్ మీడియాస్ వింగ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రభుత్వం మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. రెండవది, కొన్ని పేపర్స్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్స్ ప్రకారం జర్నలిస్టు పనిచేయాల్సిన సిచ్యువేషన్. అదృష్టవశాత్తు మన మేనేజ్మెంట్ జీ గ్రూప్ సుభాష్ చంద్ర గారు, ఇప్పుడు నేను చీఫ్ ఎడిటర్గా చెప్తున్నా, నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడం. కానీ ఆ ఫ్రీడమ్ మిగతా జర్నలిస్టులకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పార్టీ కంట్రోల్ చేస్తున్నాయి మీడియా యాజమాన్యాలని, న్యూస్ పేపర్స్ అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయినా. అదృష్టవశాత్తు మన దగ్గర అది లేదు. ఆ ఫ్రీడమ్ నాకు మన చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కంటిన్యూ అవుతున్నాం. అందరికి లేదు. దాని పరంగా డిస్క్రిమినేషన్ జర్నలిస్టులను చేయొద్దు. ఒకటి. రెండవది, ఇప్పుడున్న పరిస్థితిలో యూట్యూబర్స్ కానీ లేకపోతే ఏదైతే మనం తిడితే బూతులు తిడితేనే వ్యూస్ వస్తాయి, వ్యూస్ కోసం లేక అట్రాక్షన్ కోసం మనం ఎదుటి వారిని ఆకర్షించేందుకు కోసం దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటే అది లాంగ్ టర్మ్ నిలవదు. 18 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నా, ఓకే, ఏనాడు బూతులు తిట్టలేదు. అయితే నా ఇంటర్వ్యూలు చూడట్లేదా లేకపోతే నా విశ్లేషణ చూడట్లేదా? షార్ట్ టర్మ్ లో రావచ్చు మీకు వ్యూస్, షార్ట్ టర్మ్ లో బూతులు తిడితే వ్యూస్ రావచ్చు, కానీ అది సస్టైన్ అవ్వదు. నువ్వు బూతులు తిట్టడం మానేసిన మరుక్షణం ఆగిపోద్ది. తర్వాత అదే బూతులు రొటీన్ అయినా సరే ఎప్పుడు వీడు తిట్టుడు తప్ప వేరే ఉండని ఆగిపోద్ది. లాంగ్ టర్మ్ ఆలోచించండి. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ కానీ మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. ఒక రోజు గురించో 2 రోజుల గురించో ఆలోచిస్తే గనక ఇటువంటి సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తారు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా.
నెక్స్ట్ కేసులు ఉన్న వాళ్ళు కూడా, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది జర్నలిజంలోకి వస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి కేసులు కాదు, అది తప్పు. అటువంటి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళు ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు వేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇక రెండో టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలకు ఇప్పుడు పలానా ఒకటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పోస్టుల వాళ్ళని కంట్రోల్ చేయాలంటే, బికాస్ యాజమాన్యాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఒకటే పార్టీ కంట్రోల్ చేసే విధంగా రెండు సోషల్ మీడియా కూడా ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ కొంచెం మనకు అవసరం. మనతో పాటు విరాహత్ అలీ గారు సిద్ధంగా ఉన్నారు, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు. విరాహత్ అలీ గారు, విరాహత్ అలీ గారు ఇవాళ సీఎం కామెంట్స్ చూశారు మీరు. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ సలహా ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ తన ఆవేదన అంటే మామూలుగా యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా పేరుతో జరుగుతున్నట్టు ఉన్మాదం కావచ్చు, వికృత చేష్టల్ని ఆయన దాన్ని విరక్తి చెంది ఇవాళ ఆయన అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గత ఏడాది కాలంగా ఈ ఉన్మాదం మీద అంటే ఇవాళ సోషల్ మీడియా అనేది ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు, దానికి హద్దు ఉండదు, అదుపు ఉండదు అనే రీతిలో చాలా మొత్తంగా దాన్ని మిస్యూజ్ చేసే ప్రక్రియ మీద ప్రజలు అప్రమత్తం కావాలి. జర్నలిస్టులు అంటే రియల్ అంటే ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు దాన్ని అలాంటి వైఖరిని అలాంటి చర్యలు అడ్డుకోవాలని ఏడాది కాలంగా మా సంఘం దీని మీద పోరాటం చేస్తుంది. ఇప్పటికి మేము చాలా జిల్లాల్లో పర్యటించినప్పుడు మా దృష్టికి సంఘటనలు వస్తున్నాయి. అంటే రోజు ఇవాళ ఒక నిజమైన జర్నలిస్ట్ కు సమస్య వస్తుంది అనేది మేము మాకు తక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఇవాళ సోషల్ మీడియా పేరు మీద మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనో లేక మేము బతకాలనా చావాలనా అనో ఇవాళ పరిస్థితి ఏం దాకా దాపురించింది అంటే ఈ అరాచకం ఉన్మాదము ఇవాళ ఒక వ్యక్తి అన్ని చట్టబద్ధంగా కూడా తను ఇల్లు కట్టుకోవడానికి ఒక బోర్ వేసుకునే పరిస్థితి లేదు. తాను ఇంటి పర్మిషన్ అన్ని తెచ్చుకున్నా తన అనుమతి లేకుండా అంటే సోషల్ మీడియా సోకాలు కొంతమంది అనుమతి లేకుండా ఎట్లా కడతావు నువ్వు అని చెప్పి కూడా అంటే ఆ స్థాయికి దిగజారింది. ఇక భాష గురించి ప్రత్యేకంగా ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ సోషల్ మీడియాలో ప్రజల వైపు నిలబడి అంటే లేక సమాజం గురించి హితాన్ని ఆశించి విశ్లేషించే వేదికలు కనిపిస్తాయి ప్లాట్ఫామ్స్. అంటే ఎవరు ఎన్ని తిట్లు ఎక్కువ వస్తాయో, ఎవరు తను మొత్తం ఎదుటి మనిషి మనోభావాన్ని దెబ్బతీయగలుగుతాడో వాళ్ళు హీరోలు అవుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు, కోట్లకు పరుగులెత్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద మాఫియా, బడా మాఫియా లాగా ఇది ఇట్లా జరుపుకుంటూ ఈ తంతొచ్చి చివరికి మాకెంత ఆందోళన కలుగుతుందంటే ఇది తిరగబడి ప్రజలు ప్రాణాలు ఎక్కడ పోతాయో ప్రాణాలు తీసి హత్యల దాకా దారి తీసే పరిస్థితి. నో డౌట్ జర్నలిజమే ఉపాధిగా 24 గంటలు జర్నలిజమే శ్వాసగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రొటెక్ట్ చేసి బ్లాక్ మెయిలర్స్ ని ఎలిమినేట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఎగ్జాక్ట్ ఎంత అంటే సరే నువ్వు ప్రశ్నించే హక్కు ఒక జర్నలిస్టులకే కాదు సామాన్య ప్రజలు కూడా బాధ్యత వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయొచ్చు, అది అభ్యంతరం కాదు. కానీ ఎట్లయినా మనకి అవకాశం ఉంది ఇదే అదనుగా భావించి ఎట్లా పడితే అట్లా నోట్లు పారేసుకోవడం అంటే ఎంత దుర్మార్గం అంటే సరే గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి మీద కూడా కొన్ని ప్లాట్ఫామ్ నోరు పారేసినాయి. అంటే వాడు వీడు అనే స్థాయి నుండి ఆ కుటుంబం మీద కూడా అశ్లీలతంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారు. నిన్నగాక మొన్న కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా అభ్యంతరంగా మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రినే తిట్టినోడు ఇక మాకని చెప్పి మిగతా సమాజం అంతా భయపడాలి. ఒక మంత్రిని తిడితే మిగతా వాళ్ళందరూ ఆయన మంత్రితోనే మాట్లాడుతూ ముఖ్యమంత్రిని తిట్టిండు ఇక మేమెంత ఆయన ముందు అని సమాజం అంతా వణికిపోవాలి అనే పద్ధతులు అవుతున్నాయి కదా. అవి మొత్తం మీడియాకున్నటువంటి గౌరవాన్ని, పరువును, ప్రతిష్టను ఇప్పటికే దిగజారి చేసినాయి. అందుకే కదా ఇప్పుడు ఒక ప్రెస్ అంటే ఇలా 4 ఎక్కడ చూడండి మీరు హైదరాబాద్ లో మీకు ట్రాఫిక్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు పడితే వాడు ప్రెస్ ఎక్కడ పని చేస్తున్నారు అంటే వాడి దగ్గర ఒక మంచి మొబైల్ ఉంటే అయిపోద్ది. వాడు ఆ మొబైల్ ఒకటి ఉంటే వాడే ఒక గూగుల్లో ఒకటి క్రియేట్ చేసుకొని యూట్యూబ్ అని క్రియేట్ చేసుకొని ఎండి, చీఫ్ ఎడిటర్, సిఇఓ అని విజిటింగ్ కార్డు కొట్టుకొని ఈ దందాలకు పాల్పడుతున్నారు. దందాలకు పాల్పడడం ఒకటే కాదు, ఈ మాటలతోని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరైతే సభ్య సమాజం తలదించుకునే చర్య.
ఇవాళ పెళ్ళాలి అంటే ఒక రాజకీయ నాయకుని నువ్వు మాట్లాడు, నువ్వు తప్పు చేస్తావని అడుగు, తప్పు కాదు, నీ నుండి దొర్లినే అని చెప్పి ప్రశ్నించు, నిలదీయి. కానీ ఇష్టమున్నట్టు మాట్లాడేసుకొని అసభ్యకరమైన పదయాలం బూతు మాటలతో దూషించే హక్కు ఎవరికి ఎవరు ఇవ్వలేదు. మొన్న జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసిన విషయంలో మీ స్పందన ఏంటి ఆ విషయంలో? ఇప్పుడు జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేయడం అంటే సరే, ఆమె కూడా వాడినటువంటి భాష, ఆ టెలికాస్ట్ అయినటువంటి క్లిప్పు నిజంగా అభ్యంతరకరమైంది. అది ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకించాల్సిందే, దాంట్లో ఎవ్వరు కూడా దాన్ని సమర్థించారు. అది ప్రొఫెషనల్ జర్నలిజం కాదు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఆ ప్రొఫెషనల్ జర్నలిజం ఎట్లుంటదంటే, ఆ ఊరికి వెళ్ళో లేక ఎక్కడైనా సమస్య ఉందో ప్రజలతో కూర్చొని ప్రజలతో విశ్లేషించడం, ప్రజల మధ్య చర్చ, ఒక డిబేట్లు, ఒక రౌండ్ టేబుల్స్ అభ్యంతరం లేదు. ప్రజల ఆరోపణలు ఏం మాట్లాడిన కానీ ఉదయపూర్వకంగా తీసుకోవడం తప్పైతే సరే. ఇందులో ఒకటి ఏంటంటే, ఒక మహిళా జర్నలిస్టు అంటే ఆమెను అరెస్ట్ చేసిన విధానము అది కొంచెం అభ్యంతరకరమైంది. ఆ అరెస్ట్ చేసే విధానాన్ని మనము ఒక జర్నలిస్టే అని కాదు, సామాన్య మహిళ అయినా గానీ అట్లా తెల్లవారుజాముకు ముందు పోలీసులు వెళ్ళడం, పోలీసులు మరి ప్రభుత్వం ఎంత చెప్పిందో కానీ పోలీసులు మాత్రం కొంచెం అతిగా ప్రవర్తించారు. ఆ పద్ధతులు కరెక్ట్ కాదు అనిపించింది. సేమ్ టైంలో నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఒకటే కోరుతున్నా, భారత్ గారు, ఇవాళ మనం జీతాల కోసం మనకు ఎంతో గౌరవంగా సంపాదించుకున్నాం ఈ ప్రొఫెషనల్ లో, దాంతో జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇవాళ ఎట్లా అవుతుంది అంటే, ఇవాళ ఒక 50,000 ప్రధాన మీడియాలో పాపం 30-40 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టు 40-50,000 శాలరీతో పనిచేస్తే ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఇవాళ ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేస్తున్నాయి, అన్ని పార్టీలు మెయింటైన్ చేస్తున్నాయి. సీక్రెట్ గుట్టు చప్పుడు కాకుండా నిశ్శబ్దంగా ఆ ప్లాట్ఫామ్ లోకి పిలిపించి నీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఏడాదికి ఇంత కాంట్రాక్ట్ ఇస్తాం, అంతా ఇలాంటి ఎర చూపి వాళ్ళకి డబ్బుల ఎర చూపి మభ్యపెట్టి చివరికి జర్నలిస్టుల మధ్య కూడా ఒక రాజకీయ ముద్రలు ఏర్పడ్డాయి. అంటే ఈ సంస్థ లేకున్నప్పుడు కూడా ఉన్నాయి కొన్ని పత్రికలకు, వాటికి రాజకీయ ముద్ర. అవి యాజమాన్యాల మధ్యన యుద్ధం ఉండే, అంటే యాజమాన్యాలే తేల్చుకునేటివి. సరే, జర్నలిస్టు ఫైనాన్షియల్ గా బాగుపడితే ఎవరు వద్దనరు, అభ్యంతరం లేదు, బాగుపడతారు. కానీ దాన్ని కూడా దాని లిమిటేషన్స్. భరత్ గారు, మేము అదే అంటున్నాం, నువ్వు బాగుపడు, జీతం తీసుకో. కమ్యూనిస్ట్ పార్టీల పత్రికలు ఉన్నాయి, నవ తెలంగాణ అయినా చాలా సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ యాజమాన్య పాలసీకి అనుగుణంగా పనిచేస్తారు. అదే అంటున్నా భరత్ గారు, మీరు పనిచేయండి, పాలసీలు ఉంటే సరే, ఆ పార్టీ గురించి మీరు ఏం రాదు, అది వైరే. కానీ నేను ఇంకో 10 తిట్లు మా యజమాని 5 తిట్లు తిట్టుమన్నాడు, నేను 10 తినిపించి శబాష్ అనిపించుకుంటా అనే వైఖరి మంచిది కాదు. వాళ్ళు 5 తిట్టుమన్నాడు నన్ను, నా ప్రమోటరు, కానీ 10 తిట్లు తిట్టి నేను శబాష్ అనిపించుకుంటాను. ప్రపోజల్ మీరు స్వాగతిస్తారా? ఏదన్నారు? సీఎం ప్రపోజల్ స్వాగతిస్తారా? ఇప్పుడు ప్రపోజల్ అంటే చట్టబద్ధత చేయాలి అన్నారు. అయితే ఒకటి మనం ఏమంటున్నాం అంటే, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో జర్నలిస్టు ఎవరు అనేది ఒక అర్థం ఉండే, అంటే ఎవరు జర్నలిస్ట్ అనేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని నిర్వీర్యం చేసేసింది, అంటే రద్దు చేసేసింది ఒక మాటలో చెప్పాలంటే. ఆ తర్వాత వర్కింగ్ జర్నలిస్టుల చట్టం అమలైనప్పుడు పత్రికలు మాత్రమే ఉండే స్వాతంత్రం తర్వాత. ఆ పార్టీ ఎవరు వర్కింగ్ జర్నలిస్టు అనేది చాలా క్లియర్ కట్ గా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో మీకు కనిపిస్తుంది. కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేసిన తర్వాత, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ఇప్పుడు జర్నలిస్టు ఎవరు అనేది నిర్వచనము లేకుండా పోయింది. దాన్ని తేల్చాల్సింది కేంద్రమే. అసలు కేంద్ర ప్రభుత్వం తేల్చాలి అసలు జర్నలిస్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరు అనేది. అయితే ముఖ్యమంత్రి గారు చట్టబద్ధత చేయాలి అంటున్నారు. అంటే రాష్ట్ర చట్టబద్ధత చేయడం కన్నా దేశం మీద మొత్తం ఒత్తిడి తేవాల్సిందే కేంద్రం మీద. అక్కడే జర్నలిస్ట్ కు నిర్వచనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ వర్కింగ్ ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొస్తాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని శిక్షించడానికి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టం పద్ధతి చేస్తామని. అయితే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. మీడియా తప్పు చేస్తే ఏ చట్టం ఏంది, ఏ వార్త రాస్తే ఏంది, డిఫ్లమేషన్ లేవా, డిఫ్లమేషన్ యాక్ట్ లేవా, లేక వాళ్ళు ఇంకా అతిగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద పలానా సెక్షన్ కింద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేవలం ఇక్కడ వరకే ఉంది కదా, ప్రింట్ మీడియా వరకే ఉంది, డిజిటల్ సంబంధించి లేదు. లేదు డిజిటల్ మీడియాకు సంబంధించి లేదు. అందులో సోషల్ మీడియాను అసలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిగణలోకి ఐటీ యాక్ట్ కిందకి వస్తుంది, అది తీసుకోదు కనుక. ఇప్పుడు ఐపీసీ దాంట్లో కూడా అంత వార్తలు అని ఉంటది కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ లేదు. ఇప్పుడున్న వరకు చట్టాల్లో వార్తలు న్యూస్ ఉంటది, అది ప్రింటా ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఉండదు. రాంగ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తేనో, రాంగ్ న్యూస్ ప్రింట్ చేస్తేనో ఈ శిక్ష.
అంటే వాస్తవాలు లేకుండా ఉంటే ఇది అనేది ఒక 6-7 ఐపీసీ సెక్షన్స్ కింద కొన్ని సెక్షన్స్ కూడా నమోదు చేయబడ్డాయి. వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ది సేమ్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల్ని ఇవాళ ఈ నేపథ్యంలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సరే, ముఖ్యమంత్రి గారు సంఘాలను ఆహ్వానిస్తామన్నారు, ఆ జాబితాలు ఇవ్వమన్నారు. మేం జాబితాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఐఎన్పిఆర్ దగ్గర మొత్తం జాబితా చిట్టా ఉంది. అంటే జర్నలిస్టులు ఎవరెవరు ఏమిటి ఏ అర్హతలని అక్రిడేషన్ అప్పుడు మన ఒక హైదరాబాద్ నేను అనుకుంటా బహుశా 40,000 దరఖాస్తులు ఐఎన్పిఆర్ ఆఫీస్ కి అందినాయి. అందులో వాళ్ళ అర్హతలు ఏంది వాళ్ళన్ని అందులో నమోదై ఉన్నాయి. అక్కడ మన ఎక్సర్సైజ్ స్టార్ట్ కావాలి. జర్నలిస్ట్ సంఘాలు సభ్యత్వాల కోసము కొన్ని సంఘాలు యూట్యూబర్లను ఇంకా ఎవరు సంబంధం లేనో వాళ్ళను కూడా సభ్యులుగా పెంచుకోవడానికి బలం కోసం పెంచుకుని పోయినాయి. అది క్రైటీరియా కాదు. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, మీ సభ్యత్వాల లిస్ట్ అనేది. ఇక్కడ ఐఎన్పిఆర్ లో ఎక్సర్సైజ్ జరగాలి. దీని మీద కొంత మేధోమదనం జరగాలి. ముఖ్యంగా ప్రధాన సంపాదకులు గతంలో మీడియాలో ఉద్దండులైనటువంటి వాళ్ళతో సమావేశాలు జరగాలి, యూనియన్ తో జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి శక్తులకి నిజంగా కూడా వాళ్లకు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తాను. థ్యాంక్ యూ విరాట్ అలీ గారు. ఎస్, సో మనతో పాటు అల్లన్ నారాయణ గారు, పూర్వపు ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్, ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అల్లన్ నారాయణ గారు చెప్పండి సార్. ఎట్లా చూస్తారు ఇవాళ సీఎం చేసిన ప్రసంగాన్ని? మీరు సమర్థిస్తారా? రెగ్యులేషన్ సంబంధించి ఆయన ఒక రెగ్యులేషన్ ఉండాలి, ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు అన్న విషయంలో దీని మీద చర్చ కూడా జరుపుతామని చెప్పారు. రెగ్యులేషన్ అనేది కొత్త వ్యవహారం ఏం కాదు. యాక్చువల్ గా రెగ్యులేషన్ అనేది ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇంతకు ముందు ఉన్న మీడియా వేరు, ఇప్పుడున్న మీడియా వేరు. డిజిటల్ మీడియా గానీ లేకపోతే సోషల్ మీడియా గానీ రెగ్యులేషన్ అయితే ఏం లేదు. రెగ్యులేషన్ అనేది ఇవాళ కొత్తగా ప్రపోజ్ చేస్తున్నది కాదు నిజానికి. కానీ ఒకటి ఇవాళ మాట్లాడిన దాంట్లో ఒకటి మాత్రం టు సపోర్ట్ ఏదంటే డిఏవిపి ఇతర ప్రమాణాలు అన్నాడు కదా, అది ఓన్లీ అక్రిడేషన్ అంటే సమస్యలు వస్తాయి కానీ అక్రిడేషన్ ఏమో పరిమితంగా ఉన్నాయి. డిఏవిపి గుర్తింపు లేదా పత్రికల గుర్తింపు ఈ రెండు అంటున్నప్పుడు అట్లాంటి సమస్యలు ఏమి రావు. కాకపోతే ఏమిటంటే ఈ రెగ్యులేషన్ అనేది ఇది వరకున్న చట్టాన్ని రద్దు చేసినారు. ఉన్న చట్టాన్ని వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంలో మొట్టమొదటి ప్రింట్ మీడియాకి ఎవరు జర్నలిస్ట్ అనేది ఉండేది. ఎవరు జర్నలిస్టులు అంటే వాళ్ళు అందజేసిన రకరకాల దాంట్లో ఉన్నది. అంటే ఎవరెవరు జర్నలిస్టులు, సంపాదకుల నుంచి మొదలుకుంటే రిపోర్టర్లు, సబ్ ఎడిటర్ల దాకా జర్నలిస్టులు అనేది ఈ కేటగిరీస్ వస్తాయండి. తర్వాత దాన్నే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా అదే వర్తింపజేసినారు. కానీ డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా అట్లాగే ఇవాళ వస్తున్న సోషల్ మీడియా అంటున్నప్పుడు యూట్యూబర్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటి రెగ్యులేషన్ అంటూ జర్నలిస్టులు అంటే ఎవరు అనేది ప్రమాణం ఏం లేదు. ఆ ఉన్న చట్టం కూడా రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టం మీద తెస్తానని ఇంతవరకు తెలియదు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం అమల్లో లేదు. కాకపోతే ఇవాళ పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినది ఏంటంటే జర్నలిస్ట్ సంఘాలు రెగ్యులేషన్ చేయలేదు. ఎందుకంటే జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించింది కాదు. సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించింది ఒకటైతే, రెండవ వైపు గుర్తింపు అనేది, ప్రభుత్వ గుర్తింపు అనేది కేవలం అక్రిడేషన్లు ఉన్న వాళ్ళ జర్నలిస్ట్ అనేది ఎప్పుడూ లేదు. అక్రిడేషన్లు ఉన్న పరిమితులు చేస్తేనే చాలా సమస్యలు వస్తాయి. కానీ డిఏవిపి గుర్తింపు ఉన్న లేదా గుర్తింపు ఉన్న పత్రికల జర్నలిస్టులు అనే దానికి అర్థం ఉంటది. అట్లాగే ఏదైతే అక్రిడేషన్స్ కంటే ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం, పోస్ట్ చేసినప్పుడు లేకపోతే ఇటువంటి వాటి మీద చర్యలు తీసు, జర్నలిస్ట్ అన్న ఇమ్యూనిటీతో చాలా మంది బయటపడుతున్నారు అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. అదే దాని వల్లనే ఈ జర్నలిస్ట్ అనే పేరుకు సంబంధించి లేదా ఇమ్యూనిటీకి సంబంధించి అది మనము నిజంగానే తెలుసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే జర్నలిస్టులు అనే పేరు మీద ఇవాళ వేల మంది వస్తున్నారు. యూట్యూబర్స్ కూడా మేము జర్నలిస్టులు అనే చెప్తున్నారు కాబట్టి, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని కూడా జర్నలిస్టులు అంటున్నారు కాబట్టి అది తప్పనిసరిగా రెగ్యులేషన్ అయితే అవసరం. ఎందుకంటే అందరూ జర్నలిస్ట్ కారు, లక్షల మంది ఉన్నారు. యూట్యూబర్లు అయితే లక్షల మంది ఉంటారు. అందరూ జర్నలిస్టులు కాదు. సరే, వార్తల మీద ప్రధానంగా పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటే అది కొంచెం అర్థం ఉంటుంది. వార్తలు అంటే సమాచారం మీద, వార్తలకు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళు. రెండో వైపు ఎక్కడ సమస్య వస్తుందంటే అన్ని యూట్యూబర్స్ కూడా జర్నలిస్టులు కాదు. వాళ్ళు చెప్పుకుంటున్నారేమో కానీ జర్నలిస్టులు అయ్యే అవకాశం లేదు.
ఇట్లాంటి పరిమితులు ఉన్నాయి కాబట్టి రెగ్యులేషన్ అనేది కంపల్సరీ. రెగ్యులేషన్ లేకుండా అందరినీ జర్నలిస్ట్ అయితే పిలువలేము, అనలేము. ఆ రెగ్యులేషన్ ఎట్లా చేయాలి ఇప్పుడు? ఎందుకంటే డిజిటల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో పనిచేసిన వాళ్ళు కూడా డిజిటల్ మీడియాకు వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ఆపర్చునిటీస్, శాలరీ హైక్స్. దానిలో జెన్యున్ జర్నలిస్టులు ఉన్నారు. మొత్తం యూట్యూబ్ లో ఉన్నదంతా కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని చెప్పలేదు. క్లారిటీ లేదు భరత్. యూట్యూబ్ అల్లనారాయణ గారు వినబడుతుందా? ఒకసారి పీసీఆర్ కాల్ కట్ చేసి మళ్ళీ చేయండి అల్లనారాయణ గారికి. సో ఇక్కడ ఒకటి రెహానా, యూట్యూబ్లో ఉన్న వాళ్ళంతా, యూట్యూబ్లో పనిచేస్తున్న వాళ్ళంతా క్వాలిఫికేషన్ లేదు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన రేవతి కూడా ఇదివరకు వేరే ఛానల్కు సీఈఓగా పనిచేశారు. కానీ ఎందుకు ఆ విధంగా పోస్ట్ చేశారో తెలీదు. మేబీ జడ్జిమెంట్, దాని క్యాలిక్యులేషన్ జడ్జిమెంట్ కావచ్చు. ఏదైనా తప్పే, దాన్ని మనం సమర్థించవాలి. ఆ పోస్ట్ చేసింది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని, రైతు ఎవరో నిజంగా తిట్టినా సరే, ఇప్పుడు ఆరోపణ, ప్రభుత్వ ఆరోపణ, పోలీసుల ఆరోపణ ఏంటంటే అది బీఆర్ఎస్ ఆఫీస్లో చిత్రీకరించారు, బీఆర్ఎస్ ఆఫీస్లో షూట్ చేసి రైతును రెచ్చగొట్టి తిట్టించి పోస్ట్ చేశారు అని చెప్పి. ఈవెన్ పోస్ట్ చేసేటప్పుడు బ్యాడ్ వర్డ్స్ ఉన్నా కూడా బీప్ సౌండ్ వేయడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? బ్యాడ్ వర్డ్స్ ని ఎంకరేజ్ చేయకూడదనే కదా. ఎస్ అసలు ఆ బీప్ వర్డ్స్ తో కూడా దాన్ని పబ్లిష్ చేయకూడదు. ఎందుకంటే ఈవెన్ యూట్యూబ్ లో కూడా నియంత్రణ ఉంది. డైరెక్ట్ గా ఏమైనా మర్డర్ జరిగితే ఫేస్ చూపించకపోవడం, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని అది పోస్ట్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ మన మిస్కాలిక్యులేషన్ ఆఫ్ జడ్జిమెంట్ జరిగిందో ఏం జరిగింది. అందువల్ల ఇప్పుడు అరెస్ట్ అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, ఎవరు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది కదా. ఇప్పుడు కేటీఆర్ ఒకళ్ళు ఖండించారు, బట్ ఇంకెవరు ఖండించని పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ ఖండించని పరిస్థితి, ఒంటరి అయిపోయింది కదా. తిట్లనైతే ఎవరు సమర్థించరు. ఫస్ట్ పాయింట్, తిట్లు సరే పర్సనల్ గా రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు కాబట్టి తిట్టొచ్చు. తిట్టడం కాకుండా అక్కడ ఆడవాళ్ళని తిట్టారు. అక్కడ సమస్య డాష్ కొడక అని తిడితే ఎట్లా, ఎవరిని ఇంట్లో వాళ్ళని తిట్టినట్టు కదా. తల్లిని చెల్లిని రేవంత్ రెడ్డి ఊరికే చెప్పలేదు ఆవేశంతో. మీ ఇంట్లో తల్లిని చెల్లిని లేకపోతే మీ భార్యను తిడితే ఆ విధంగా ఊరుకుంటారా? ఎవరు కూడా ఊరుకోరు. ఆ విధంగా రైతుతో తిట్టించారు. అది మరీ రెచ్చగొట్టి మరీ తిట్టించినట్టు ఉంది అది అక్కడ. సో అందువల్లే అక్కడ సమస్య వచ్చింది. ఎస్, అల్లనారాయణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అల్లనారాయణ గారు చెప్పండి సార్. ఒకటి ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళంతా కూడా, డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా కూడా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని చెప్పలేము. చాలా మంది జర్నలిస్టులకు క్వాలిఫికేషన్స్ కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే దానికి క్రైటీరియా, ఇంతకు ముందు మీడియాలో పనిచేసిన వాళ్ళు చాలా మంది డిజిటల్ మీడియాలోకి వస్తున్నారు, మంచి శాలరీస్ ఇస్తున్నారు అక్కడ. వాళ్ళని కాదనడం లేదు ఎవరు. కానీ అసలే జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళు కానీ, వార్తలతో సంబంధం లేని వాళ్ళు కానీ, అంటే వాళ్ళ దాంట్లో ఫీల్డ్ లో కనీసం ఒక 60%, 70% వార్తలు లేని వాళ్ళు కానీ, అంటే సమాచారం లేని వాళ్ళు కానీ, దీనికి సంబంధించి కమ్యూనికేషన్ సంబంధించిన, జర్నలిజం సంబంధించిన లేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మేము జర్నలిస్టులమని చెప్పుకుంటున్న పరిస్థితి కొన్ని చోట్ల ఉన్నది. కానీ దానికి ఒక క్రైటీరియా పెట్టడంలో తప్పేం లేదు, రెగ్యులేషన్ పెట్టడంలో కూడా తప్పేం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఓన్లీ అక్రిడేటెడ్ జర్నలిస్టులను, లేకపోతే అసలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు అని అంటే కుదరదు. డిజిటల్ మీడియాలో అనేది ఇవాళ రేపు డిజిటల్ మీడియానే చాలా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు మీడియాలో ప్రధానమైన స్రవంతిలో పనిచేసిన వాళ్ళు చాలా మంది డిజిటల్ కంటెంట్ లోకి వస్తున్నారు. వాళ్ళందరినీ అయితే కాదనలేం, కానీ అందరూ జర్నలిస్టులు కాదు. ఎవరు జర్నలిస్టులు అనేది అయితే తేల్చాల్సి తప్పనిసరిగా ఉంటది. ఓకే ఓకే, మరి దాని క్రైటీరియా ఎట్లా తీసుకోవాలి? ఎవరు జర్నలిస్టులు అంటే తప్పనిసరిగా దానికి ఏదో ప్రమాణాలు పెట్టుకోవాలి. కొత్తగా డైరెక్ట్ గా యూట్యూబ్ తో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకైతే అనకూడదు, అంతేనా? ఏదో ఒక ప్రధాన మీడియాలో దీనిలో పనిచేసి, అంతే కదా. అంటే యూట్యూబ్ లో అన్న వాళ్ళు కూడా, ఇప్పుడు యూట్యూబ్ అనే దాంట్లో కూడా నిజానికి డిజిటల్ మీడియాకి నేషనల్ గా డిజిటల్ మీడియా గుర్తింపు కోసం కొన్ని ప్రమాణాలు పెట్టింది. అది మన తెలుగులో మేము మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఫస్ట్ టైం అక్రిడేషన్లు, దాని చైర్మన్ కూడా నేనే ఉండే కాబట్టి అక్రిడేషన్లు ఇచ్చేటప్పుడు ఆ ప్రమాణాలు ఏమిటి అనేది చూసినాం. డిజిటల్ మీడియా కూడా నేషనల్ గుర్తింపు ఇచ్చినారు నిజానికి. దానికి కూడా అప్పుడున్న వాళ్ళు ఆ నేషనల్ గుర్తింపు ప్రకారం ఏంటంటే ఎట్లా ఉంటారు అంటే, డిజిటల్ మీడియా అని అనలేదు అప్పుడు వాళ్ళు, ఈ మిగతా అంత వెబ్సైట్స్ ఇవి ఉండేవి కాబట్టి ఈ మీడియాకున్న
అర్హతలు ఏమిటి అని చూసినప్పుడు కొన్ని అర్హతలు పెట్టినారు వాళ్ళు. అంటే ఈ ఎంత దాని టర్న్ అవుట్ ఉంది ఇట్లాంటివన్నీ చాలా ఉండినాయి. లోకల్ గా మనం హైదరాబాద్ లో అంటే మన తెలుగులో కూడా అవి ఎట్లా ఇవ్వచ్చు అనేది కొంత ప్రమాణాలని మేము కూడా సిద్ధం చేసినాం. కానీ ఒక 1 year లోనే అది సమస్య వచ్చింది. ఎందుకంటే ఓల్డ్ సిటీస్ సమస్య వచ్చింది. మీరు ఇచ్చే ఈ గుర్తింపు వల్ల ఆన్లైన్ మీడియా అనే గుర్తింపు ఇచ్చినాము. ఈ గుర్తింపు వల్ల ఎవరేమిటో తెలుస్తలేదు. మీరు ఉర్దూ మీడియా మీకు తెలియదు. ఈ ఆన్లైన్ మీడియా అని మీరు ఇచ్చిన దాన్ని పట్టుకుని వాళ్ళు చాలా చేస్తున్నారు అని అప్పుడు పోలీస్ కమిషనర్ వీళ్ళంతా వచ్చి అది చేస్తున్నప్పుడు అప్పటికే ఎస్టాబ్లిష్ ఉన్న మీడియాలో పనిచేసిన వాళ్ళని తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఇప్పుడు ఎట్లాగైతే ఇస్తున్నామో అట్లా గుర్తింపు గల వాళ్ళే కొందరికి మాత్రం ఇవ్వగలిగినాం ఆన్లైన్ మీడియాలో సెకండ్ టైం కూడా. కానీ తర్వాత అది రాలేదు ఆన్లైన్ మీడియాని. డిజిటల్ మీడియాకేమో ఆ గుర్తింపు ఇంతవరకు ఇవ్వలేదు. అంటే మీడియా ఇంత విస్తారంగా వచ్చినప్పుడు డిజిటల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా డిజిటల్ మీడియా వస్తున్నప్పుడు దానికి కూడా ఎట్లా అనేది తప్పనిసరిగా చేయాల్సిన అయితే అవసరమైతే ఉంటది. పాత పద్ధతుల్లో సాంప్రదాయ మీడియా ఇంతకు ముందున్న 2 మీడియాస్ అంటే ఒకటి మనం అనుకునే ప్రింట్ మీడియా, రెండవది ఎలక్ట్రానిక్ మీడియా. ఇది ఒక్కటి దాంతో రెండింటితో సరిపోదు అనేది వచ్చినప్పుడు మీడియా విస్తారంగా వచ్చినప్పుడు విస్తృతి పెరిగినప్పుడు తప్పనిసరిగా డిజిటల్ మీడియా కూడా ఏదో ఒక క్రైటీరియా పెట్టాల్సి వస్తుంది. అది ఏమిటి అనేది ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. నేషనల్ గా ఉన్న చట్టాన్ని తీసేసినారు కాబట్టి ఏది వర్కింగ్ జర్నలిస్ట్ చట్టమే తీసేసినారు కాబట్టి కొత్త చట్టం ఏంటి అనే దాంట్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీడియా వల్ల రెండుగా లేదు, అది విస్తృతి పెరిగి. సో అంటే ఓవరాల్ గా మీరు ఇప్పుడు సీఎం చేసిన ప్రతిపాదన స్వాగతిస్తున్నారు? ఓవరాల్ గా ప్రతిపాదనలో అయితే ఒకటి ఆయన వాడిన మొట్టమొదటి ఆయన వాడిన లాంగ్వేజ్ నేను సరే మనం ఏ లాంగ్వేజ్ మీద అయితే కోపం వచ్చిందో ఆ లాంగ్వేజ్ అయితే నేనైతే ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారి లాంగ్వేజ్ కాదు అది. ఎందుకంటే అట్లాంటి తోడుకలు తీస్తా బట్టలు కూడా తీస్తా అనేది అసెంబ్లీ సాక్షిగా అనడం అనేది దాని మీద నాకైతే దాన్ని నేను ఒప్పుకోవడం లేదు. అట్లాంటి ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ని మనము కాదనుకుంటూ ఈ లాంగ్వేజ్ వాడడం ఏంటి అనేది మొదలు జర్నలిస్ట్ గుర్తింపులకు సంబంధించి తప్పనిసరిగా ఉండాలి, ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కంపల్సరీ. ఆ క్రైటీరియా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్వేజ్ సంబంధించి కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ అనే ప్రమాణ లాంగ్వేజ్ ఇంతకు ముందు ఉంది, ఆ లాంగ్వేజ్ లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద సమస్య. కానీ మళ్ళీ అదే లాంగ్వేజ్ లో మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను. కానీ జర్నలిస్ట్ రెగ్యులేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అల్లనారాయణ గారు. మనతో పాటు దేవులపల్లి అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. అమర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారా? సో అమర్ గారితో తీసుకోబోయే ముందు ఒకటి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా రెగ్యులేషన్ ఉండాలి అని చెప్తున్నారు. ఈ రెగ్యులేషన్ కు క్రైటీరియా ఏ విధంగా ఉండాలనేది సమస్య. జరగాలి. ఇప్పుడు నిజానికి సోషల్ మీడియాను ఒక విధంగా అభినందించవచ్చు. ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లో కవర్ కాని ప్రజా సమస్యల్ని సోషల్ మీడియా కూడా ఎత్తి చూపుతుంది. ఒక విధంగా మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాని ఫాలో కావాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తే ఇబ్బంది లేదు. కానీ బూతులు తిట్టి మాత్రమే నాకు వ్యూస్ తెచ్చుకుంటా, బూతులు తిట్టి ఒక అటెన్షన్ గ్రాప్ చేసి పొలిటికల్ గానో లేకపోతే వేరే విధంగానో నేను పవర్ఫుల్ అవుతా, లేకపోతే ఇంకేదో విధంగా అట్రాక్షన్ తెచ్చుకుంటా అంటేనే సమస్య. అట్లా తెచ్చుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు జర్నలిస్ట్ చదవాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజము, ఈనాడు జర్నలిజము, లేకపోతే ఏదో ఛానల్లో కొంత కోర్స్ చేసో ఛానల్లో కొంత ట్రైనప్ అయ్యో ఉండేది. డైరెక్ట్ గా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లో ఒక చిన్న కెమెరానో ఏదో కొనుక్కొని, సరే అది ఆ ప్రయత్నం, దాన్ని కూడా తప్పుపట్టం. ఎవరికైనా సొసైటీలో ఉన్న ఇష్యూస్ ని బయటికి తీసుకురావడం, సమస్యల్ని, ప్రజా సమస్యలు తీసుకురావడం నాట్ ఓన్లీ జర్నలిస్ట్, సిటిజన్ జర్నలిస్టులు అందరి విధి కూడా. కానీ ఆ పేరుతో క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ 9-10 క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అది ఇక్కడ సమస్య అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు జరిగిన కేసు, ఈ ఒక్క కేసే ఇప్పుడు అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ఒక రేవతినే బ్లేమ్ చేయడం కాదు, ఇంతకుముందు కూడా ఇటువంటి వాళ్ళు చాలా మంది చేశారు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఆమె జడ్జిమెంటల్ ఎర్రర్, ఆమె సీనియర్ జర్నలిస్టే,
ఇంతకుముందు ఎడిటర్గా కూడా పనిచేశారు ఛానల్కి. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది ఆమెను. స్టూడియోలో డిస్కషన్ చేస్తుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్యానలిస్ట్ గెట్ అవుట్ అన్నందుకు అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు క్లోజ్ అయిపోయి వాళ్ళకు అనుకూలంగా బీఆర్ఎస్కి అనుకూలంగా కావాలని ఈ రైతుతో తిట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరీ చేశారన్నది ఆరోపణ. అదే నిజాలు పోలీసులు తేల్చాలి. కానీ ఆ అప్లోడ్ చేసిన వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎవ్వరు కూడా సమర్థించారు. అది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తిట్టారని కాదు, ఏ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టిన పరిస్థితి ఉంది. సో అందుకనే ఇక్కడ సమస్య వచ్చింది రేహానా. దీనికి ఏదో ఒక దగ్గర అంతం బలకాలి. ఆయన తీసుకున్న సమస్య కూడా ఆయన ఏదైతే ఆయన ఇష్యూ టేకప్ చేశారో దానికి ఇది ఒక హై టైం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు ప్రపోజల్ అని మనం సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఇంతకుముందు జరిగినవి, కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. ఇంతకుముందు ఇట్లేదా? బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం నిజం మెయిన్ స్ట్రీమ్ మీడియాది ఎంత రోల్ ఉందో సోషల్ మీడియాది కూడా అదే విధంగా రోల్ ఉంది. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ దాన్ని రియలైజ్ అయ్యి ఆ సోషల్ మీడియాను ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దాన్ని కౌంటర్ చేసేందుకు ఆయన చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ నెక్స్ట్ ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళను ఆబ్వియస్లీ తిడతారు కదా. సో అప్పుడు బీఆర్ఎస్కి ఇది చెడ్డ అయింది సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాను రెగ్యులేట్ చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ వైఖరులు మారుతున్నాయి. ఇదే రేవతిని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు, బీఆర్ఎస్ అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయించారు. సో పాలకపక్షం ప్రతిపక్షం మారుతున్నాయి. కానీ ఆ కేసు వేరు, అది అరెస్ట్ చేసిన కేసు వేరు, అదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు లాగా అనిపిస్తుంది ఇంతకుముందున్న కేసు. బట్ ఈ కేసులో ఉన్న అలిగేషన్ చాలా సీరియస్. అది అప్లోడ్ చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు అప్లోడ్ చేశారో మరి తెలియదు. ఎందుకంటే క్లియర్ జడ్జిమెంట్ మరి ఆమెకు తెలియకుండా అప్లోడ్ చేశారా, ఏం చేశారా, తర్వాత అయినా వివరణ ఇచ్చి ఉండాల్సింది. సో ప్రభుత్వానికి ఇదే ఒక అవకాశం, పెద్ద అవకాశం ఇచ్చినట్టయింది, స్కోప్ ఇచ్చినట్టయింది. దానివల్ల జరుగుతుంది. మొత్తానికి అల్టిమేట్ గా మనం జీ తెలుగు న్యూస్ తరపున ఏంటంటే ఈ డిబేట్, ఈ చర్చ జరగడం అనేది మంచి పరిణామం. మొత్తం సోషల్ మీడియానే యూట్యూబ్ జర్నలిజం ఏమి ఉండకూడదు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టులకు మంచి జర్నలిస్టుల జీవన ప్రమాణాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. మిగతా సమాజంలో అందరి జీతాలు పెరిగాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది కదా. దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది. కానీ జర్నలిస్టుల జీతాలు ఆ విధంగా పెరగలేదు. ఈ మధ్య పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం డిజిటల్ మీడియాలో మంచి శాలరీస్ ఇస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాల కంటే. ఎందుకంటే ప్రింట్ మీడియా రెవెన్యూ తగ్గుతుంది, ఎలక్ట్రానిక్ మీడియా రెవెన్యూస్ తగ్గుతున్నాయి. బట్ డిజిటల్ మీడియా కొంత లాసులో అయినా సరే భరించైనా అక్కడ ఇస్తున్నారు. జర్నలిస్టుల జీవన ప్రమాణాలు డెఫినెట్ గా పెరిగాయి ఆ దృష్టిలో ఆలోచిస్తే. కానీ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని చెప్పి ఆ ఛానళ్ళ మేనేజ్మెంట్లు లేకపోతే ఆ ఛానల్ ఏది చెప్తే అది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక అట్రాక్షన్ చేసేందుకోసమో, ఒక వ్యూవర్స్ దృష్టిని ఆకర్షించేందుకు బూతులు తిట్టడం, పర్సనల్ గా తిట్టడం, కుటుంబ సభ్యుల దాకా పోవడం, ఇవి మంచి పరిణామాలు కాదు. థంబ్నెయిల్స్ ఇష్టం ఉన్నట్టు పెట్టడం, ఇవన్నీ కూడా తప్పు కిందకే వస్తాయి. యూట్యూబ్ లో కూడా మీరు అన్నట్టు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ యూట్యూబ్, ట్విట్టర్ లో కూడా ఆ విధంగా ఇష్టం ఉన్నట్టు బూతులు వాడుతున్నారు. ఫేస్బుక్ పెద్ద వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ట్విట్టర్. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఇట్స్ హై టైం దీనిలో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక రెగ్యులేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ రెగ్యులేషన్ వల్ల దీనికి అంటే జర్నలిస్ట్ అంటే నిర్వచనం ఏంటంటే ఇప్పుడు మీరున్నా నేనున్నా, మనం జర్నలిస్ట్ ఇన్కమ్ మీద వచ్చిన ఆదాయం మీదే మనం గడుపుతున్నాం. ఫుల్ టైం జర్నలిస్టులు మనం. కొంతమంది పార్ట్ టైం జర్నలిస్ట్ కూడా ఉన్నారు, వేరే బిజినెస్లు, వేరే వ్యాపారాలు, వేరే వృత్తులు చేసుకుంటూ దీన్ని కూడా 1 గంట 2 గంటలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది పొలిటికల్ కాకుండా ఇప్పుడు బిజినెస్ వీడియోస్ కొంతమంది పెడతారు, లేకపోతే హెల్త్ డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు. అది వేరు, ఫ్రీలాన్స్ గా దానికి సంబంధించి వేరు. బట్ ఏదైతే రాజకీయం అంటే రాష్ట్రాన్ని లేకపోతే దేశాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి రిపోర్ట్ చేసేటప్పుడు, వాటికి సంబంధించిన అంశాలను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి రేవంత్ రెడ్డి వదలకుండా దీన్ని
నిజంగానే సీరియస్ గా తీసుకుని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో మాట్లాడి డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తారంటారా? సొల్యూషన్ ఏం లేదు, ఇంపోజిషన్ ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్ గా ఆయన ఉక్కుపాదం మోపుతారు. అందుకనే అసెంబ్లీ స్పీచ్ లో చెప్పారు. దీన్ని నేనేమంటా అంటే దీన్ని బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించకూడదు. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రావచ్చు కదా. వాళ్ళు ఒకరప్పుడు సఫరర్సే కదా. హిమాంశును క్రిటిసైజ్ చేయడం కూడా తప్పే కదా. కేటీఆర్ కొడుక అవడం ఆయన చేసిన తప్పు కదా. ఆయన బాడీ షేమింగ్ చేయడం తప్పు కదా. అప్పుడు ఎవరు చేసినా తప్పే కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో అల్టిమేట్ గా ఇక్కడ నష్టపోతుంది రాజకీయ నాయకులు. వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు అనవసరంగా దీనిలో బయటకు వస్తున్నాయి. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. దీనికి ఎండ్ కార్డు పడాలి, ఒక చర్చ జరగాలి. ఈ చర్చ పేరిట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సరే దీని కంట్రోల్ పేరు మీద ఇంకెక్కువ వెళ్తే ప్రమాదం. మనం గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి కవరేజ్ చేశాం, డిఎస్సి గురించి కవరేజ్ చేశాం. మనకు మైక్ పెడుతుంటే గ్రూప్ 1 విద్యార్థుల దగ్గర మైక్ పెడుతుంటే గ్రూప్ 2 విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే మైక్ పెడుతుంటే పోలీసు వచ్చి మన జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారు. అది తప్పు కదా. అటువంటి కంట్రోల్ తప్పు. మనం జెన్యున్ గా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నాం. మీడియా ఉండేదే వాయిస్ లెస్, వాయిస్ లేని వాడికి వాయిస్ ఇవ్వడం. సో అక్కడే మొత్తం సమస్య వచ్చింది. సో అందుకని ఓవరాల్ గా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారో, ఆయన కూడా కొన్ని విషయాల్లో డీసెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ ఈ అల్లనారాయణ గారు అన్నట్టు ఏమన్నారంటే అదే భాష మాట్లాడితే మళ్ళీ బట్టలు విడదీసి కొడతాం, తోడుకలు తీస్తామని అన్నారు కదా. ఆయన హట్ అయ్యి అన్నారు, దాన్ని అర్థం చేసుకోగలం. కానీ ముఖ్యమంత్రిగా ఒక డీసెన్సీ అనేది ఉంటుంది కదా. ముఖ్యమంత్రిగా మాట్లాడే భాషకు సంబంధించి కూడా డీసెన్సీ ఉంటుంది కదా. కొంత ఆయన కూడా దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే ఇంతకుముందు కేసీఆర్ అన్నారంటారు. ఎస్, కేసీఆర్ మాట్లాడారు చాలా. చవట, దద్దమ్మ, సన్యాసి, కిషన్ రెడ్డిని రండా అన్నారు. ఇవన్నీ మాట్లాడారు. ఉద్యమ సమయంలో మాట్లాడారంట. ఉద్యమ సమయం కాదు, ఆ తర్వాత కూడా మాట్లాడారు. కానీ లాస్ట్ 2 years తగ్గించారు ఆయన. అంటే పొలిటీషియన్ లో మెచ్యూరిటీ వచ్చిన కొద్దీ లాస్ట్ 2-3 years ఆయన కూడా తగ్గించారు. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా లాంగ్ టర్మ్ ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలి. ఇప్పుడే చిట్ చాట్ చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే భాష మీద ఆయన కూడా కొంత కంట్రోల్ గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎదుటివాడి మీద మనం 1,000 చూపితే 4,000 మన వైపు చూపిస్తాయి కదా. పొలిటికల్ గా కూడా ఆయన ఇప్పుడు పొలిటికల్ గా అటువంటి భాష మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఎనీ పొలిటీషియన్ అటువంటి భాష మాట్లాడుకుంటే బాగుంటుంది. మళ్ళీ పొలిటికల్ భాష వేరు, కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరు ఈ విధంగా చేసినా పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి బూతులు మాట్లాడితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో స్పేర్ చేయకూడదు. వాళ్ళని ఖచ్చితంగా లోపలేయాల్సిందే. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, రాజకీయ నాయకులు అయినంత మాత్రాన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడితే, వేరే విషయాలు కాదు, బూతులు తిట్టి ఇలా మాట్లాడితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో స్పేర్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో మొత్తానికి చాలా మారథాన్ చర్చ. అంటే సరే దీనిలో ఎందుకంటే ఇది జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన సంబంధించిన చర్చ, అందరికి కాదు. బట్ ఈ చర్చ జరగాలి. మన గురించి మనమే చర్చించుకోవాలి. చాలా మంది ఏంటంటే మనం తప్పు చేస్తే, జర్నలిస్టులు లేకపోతే మీడియా హౌసెస్ తప్పు చేస్తే దాన్ని కూడా ప్రజల కామెంట్స్ ద్వారా మనం కూడా చట్టాలకు అతీతం కాదు. తప్పు చేస్తే మీరైనా, నేనైనా, ఎవరైనా శిక్షించాల్సిందే. చాలా మీడియా హౌస్ ఏంటంటే మిగతా వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తాయి, కానీ మనం తప్పు చేస్తే దాని గురించి మాట్లాడు. సో నేనేం భావిస్తున్నా అంటే మీడియా తప్పు చేస్తుంది, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా హద్దులు దాటుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని విషయాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా హద్దులు దాటుతుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇంకా వీళ్ళు కిటికీలు తెరిస్తే వాళ్ళు డోర్లు తీసేశారు. సో దీని గురించి మన దానిలో కూడా స్పేస్ ఇవ్వాలి. మనం తప్పులు చేస్తే కూడా మనం అంగీకరించాలి. ఎస్, యాజ్ ఎ మీడియా పర్సన్ నేను చెప్తున్నా, యాజ్ ఎ జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిజం ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయాయి. అయితే జర్నలిజంలో అందరు జర్నలిస్టులు ఆ విధంగా లేరు. క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టు, లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేస్తున్న జర్నలిస్టు చాలా మంది ఉన్నారు. వ్యూస్ కోసం, పబ్లిక్ కూడా వ్యూస్ కోసం ఇట్లాంటి ఎవరైతే జిమ్మిక్కులు చేస్తున్నారో ఆ జిమ్మిక్కులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు అటువంటి థంబ్నెయిల్స్ ని, అటువంటి బూతుల్ని చూడకండి. చూడకపోతే ఆటోమేటిక్గా దారికి వస్తారు. అయితే ఆ చూడకపోవడం అన్నది ఎవరి కంట్రోల్లో లేదు.
ఎందుకంటే ఎప్పుడు కూడా చెడే ఎక్కువ నచ్చుతుంది మంచి కంటే. సో ఇక్కడ ప్రజలు కూడా దాన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కరెక్ట్ ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంకరేజ్ చేయకుంటే ఇప్పుడు మిగతా జెన్యున్ జర్నలిస్టులకి ఒక బలం, ఎస్ నేను ఎటువంటి బూతు మాట్లాడకున్నా సరే నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ ఉంది, ఆయన యూట్యూబ్ ఛానల్ కదా, కానీ సొసైటీకి ఆయన అందిస్తున్నారు కదా. అట్లా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది జర్నలిస్టులు ఆ విధంగా ఉన్నారు. యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళంతా క్వాలిటీ లెస్ కాదు అని మనం చెప్పలేం. బట్ దానికి ఒకటి, ప్రజలు కూడా ఇటువంటి నిజమైన జర్నలిజాన్ని ఎంకరేజ్ చేయండి. నిజమైన జర్నలిజానికి మీరు చూడండి, వ్యూస్ ఇవ్వండి. బూతులు మాట్లాడే వాళ్ళని మీరు చూడకండి, అప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. బట్ ఒక జర్నలిస్ట్ గా లాంగ్ టర్మ్ లో ఏది సస్టైన్ అవుతుందంటే ఇదే సస్టైన్ మోడల్. మీరు 1-2 రోజులు మాట్లాడితే నడుస్తుందేమో, తర్వాత అది చెల్లదు, ప్రజలు అప్రిషియేట్ చేయరు లాంగ్ టర్మ్ లో, అది మాత్రం చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు